రైతే రాజు చేయాలి. రైతే రాజు చేయాలి. రైతునే రాజు చేయాలి అనే ఉద్దేశంతోని మన కంపెనీ ఏం చేసిందంటే, ఒకవైపు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చింది. అంటే హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చింది. 3 రకాల ఇంట్లోకి, ఒంట్లోకి, పంటలోకి. ఇంట్లోకి, ఒంట్లోకి, పంటలకని. 3 రకాలై కంప్లీట్‌గా మనకేంటంటే నేచురల్ ప్రొడక్ట్స్‌ని ఎక్కువ తీసుకొచ్చిందండి. నేచురల్‌గా ఉండే ప్రొడక్ట్స్‌ని ఎక్కువ తీసుకురావడం జరిగింది. మరి దాంట్లో ముఖ్యంగా పంట పండించే విధానం మారితే, పంట సహజ సిద్ధంగా ఉంటే మిగతా అన్ని సమస్యలకు దూరంగా ఉండొచ్చు అనే ఉద్దేశ్యంతోని మనకు కంపెనీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు చూస్తే ఇండియాలో ఆహ్, పెస్టిసైడ్స్ మార్కెట్ గనుక చూస్తే ఎట్లుందనేది ఇక్కడ మీకు లెక్కలు చూపిస్తున్నాయండి. దాదాపు చూస్తే 2.5 లక్షల కోట్లు మనకు 2018 సంవత్సరం వరకే ఉంది. మరి ఇప్పుడు 2023 చూసుకుంటే ఇంచుమించుగా నాకు తెలిసి ఒక 4.5 లక్షల కోట్లు అయితదండి ఇప్పటికి. మరి అట్లా అయిపోయిందండి పరిస్థితి. మరి చూస్తే ఏందంటే కంప్లీట్‌గా డిఫరెంట్ బిట్వీన్ కెమికల్ అండ్ బయోకెమిస్ట్రీ చూసుకుంటే ఎట్లా మారుతుందనేది చూస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ. కెమికల్ పెస్టిసైడ్స్ ఎట్లున్నాయి, బయో పెస్టిసైడ్స్ ఎట్లున్నాయి అనేది కాలిక్యులేషన్స్ ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాం. అయినప్పటికీ మరొకసారి గుర్తు చేసుకుంటూ వెళ్తున్నామండి. అంటే మారుతుందని కారణం మారుతుంది. నెమ్మది చూసుకునేదంటే పెస్టిసైడ్స్ మార్కెట్ సైజ్ చూసుకుంటే ఇక్కడ మీకు హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ అండి. అది చూస్తే ఏంటంటే ఇన్సెక్టిసైడ్స్ అంటేనేమో 53% మార్కెట్ ఉందండి దానికి. ఈరోజు చూసుకుంటే ఇన్సెక్టిసైడ్స్ అంటే కీటక సంహారి. అంటే కీటక సంహారి. అంటే కీటకాలను నాశనం చేసే మెడిసిన్స్ అండి. కీటకాలను నాశనం చేసే పురుగు మందులు. ఈ పురుగు మందులు చూసుకుంటే 53% మార్కెట్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి లక్షల కోట్ల టర్నోవర్‌లో 53% దీనికే ఉందండి. నెక్స్ట్ ఫంగిసైడ్స్ అంటే ఏందంటే శిలీంధ్రం అని. అంటే మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తీసేసేది శిలీంధ్రం అంట. మరి ఆ శిలీంధ్రం నాశనం చేసేటువంటి ప్రొడక్ట్ 25% రావడం జరిగింది మార్కెట్‌లోకి. నెక్స్ట్ హెర్బిసైడ్స్ అంటే కలుపు మందులు. గడ్డి కలుపు కావచ్చు, ఇలాంటి కలుపు మందులన్న. కలుపు మందులు 18% ఉండడం జరిగిందని. మరి మిగతా ఇవి గాకుండా మిగతాయి 4%. ఓవరాల్‌గా చూసుకుంటే ఇంత పర్సెంట్ ఈ 2.5 లక్షల కోట్లు సుమారుగా ఇప్పుడు జరిగే 4.5 లక్షల కోట్ల టర్నోవర్‌లో ఫిక్కీ వాళ్ళు ఇచ్చినటువంటి కాలిక్యులేషన్ ప్రకారం చూస్తే, ఇంత టర్నోవర్, ఇంత పెట్టుబడి, ఇంత బిజినెస్ అంతా వీటి మీద జరుగుతుంది. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ చూస్తే మనకేందంటే, ఇంకా మనం చూస్తే ఇండియన్ మార్కెట్ సెగ్మెంటేషన్ అండ్ కన్జంప్షన్ చూస్తే ఇట్లుందండి పర్సెంటేజ్. ఎక్కడ ఎట్లా చేస్తారు? ఏ ఏ రాష్ట్రంలో ఎట్లా చేస్తారనేది మీకు ఇక్కడ పాయింట్లు చూస్తే మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే ఏందంటే, అన్ని రాష్ట్రాలు స్టేట్ వైస్ చూసుకుంటే ముఖ్యంగా చూడండి ఏపీ, తెలంగాణ చూస్తే 30% ఉందండి. 100% కెమికల్స్ వాడే దేశంలో మనం చూసుకుంటే లెక్క చూస్తే గుజరాత్‌లో 10% వాడితే, కర్ణాటకలో 11% వాడితే, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో 13% వాడితే, పంజాబ్ 16% వాడితే, మహారాష్ట్ర 20% వాడితే, తెలంగాణ, ఆంధ్ర కేవలం 2 రాష్ట్రాలు కలిపే 30% కెమికల్స్ మనం వాడడం జరుగుతుంది. అంటే హైయెస్ట్ బిజినెస్ ఎక్కడుందంటే ఈ 2 రాష్ట్రాల్లో ఉందండి. కెమికల్ సంబంధించినయన్ని చూసుకుంటే. ఇది స్టేట్ వైస్ లెక్కమాట. మరి ఇంకా చూస్తే మనకేందంటే, మన బ్రాండ్స్ కనుక మీరు అర్థం చేసుకోవాల్సింది చూస్తే ఏందంటే, మన బ్రాండ్స్ మనం అన్నీ చూస్తే గనుక, మనయి ముఖ్యంగా ఏందంటే, మన కంపెనీ తీసుకొచ్చినటువంటి ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎలాంటియి అంటే, ఇవి కంప్లీట్‌గా చెప్పాలంటే వృక్ష ఆయుర్వేదిక్. అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లాంటియి. వీటిని సైన్స్ బేస్ చేసి తయారు చేసారండి. ఇప్పుడున్నటువంటి ఆధునికమైన సైన్స్‌ని బేస్ చేసి ఒక మంచి కాన్సెప్ట్ తయారు చేసి తీసుకొచ్చారండి. అంటే ఇక్కడ చూసుకుంటే వృక్ష ఆయుర్వేదిక్‌ను అనే కాన్సెప్ట్‌ని ఉపయోగించి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్‌ని తీసుకొచ్చారు. ఇవి పాయిజన్స్ కాదు, పెస్టిసైడ్స్ కాదు, ఇవన్నీ కాదన్నమాట. ఇవి కంప్లీట్‌గా మొక్కకు స్వతహాగా ఇమ్యూనిటీ సిస్టమ్‌ని అంటే స్వతహాగా దానిచ్చే అదే రోగ నిరోధక వ్యవస్థను తయారు చేసుకునే విధంగా తయారు చేసుకున్న మోడ్యులర్ ప్రొడక్ట్స్ అన్నమాట ఇవన్నీ. ఇట్లన్నమాట. మరి మనము ముఖ్య ఉద్దేశ్యం కూడా ఏంటంటే, మనము కీటకాన్ని సంహరించడం అని మన ఉద్దేశ్యం కాదు. పంటను రక్షించుకోవడం అని మన పద్ధతి. పంటను రక్షించుకునే పద్ధతులు మనం పంటను కాపాడుకోవడానికి మన మందు మనం పిచికారి చేస్తాం. ఇన్ కేస్ కీటకం వచ్చి ఆ పదార్థం చెట్టుని గాని, మన మొక్కను గాని నాశనం చేయాలని ట్రై చేస్తే దానికి అదే డీహైడ్రేషన్ అయిపోయి స్ట్రోక్ వచ్చి పారలైజ్ అయిపోయి నెమ్మదిగా అది ఒక 24 గంటల సమయంలో తగ్గిపోతుందండి. దాని యొక్క ఆ కీటకం యొక్క పవర్ తగ్గిపోయి 24 గంటల సమయంలో అది కనుమరుగైపోతుందండి. ఇది మన ఉద్దేశ్యం ఏంటిది? కీటకాన్ని చంపడం మన ఉద్దేశ్యం కాదు. మొక్కను కాపాడడం మాత్రమే మన ఉద్దేశ్యం. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది కదా! మరిప్పుడు మన కంపెనీ తీసుకొచ్చినటువంటి విషయం కనుక చూస్తే ఆర్గానిక్ చూసుకుంటే ఇంటర్‌ఫేస్ బిట్వీన్ యాన్షియంట్ అంటే ప్రాచీనమైనటువంటి విధానాన్ని మాడ్యులర్ అగ్రికల్చర్. అంటే ఇప్పుడున్నటువంటి ఆధునికమైనటువంటి వ్యవసాయ విధానాన్ని 2 మిళితం చేశారండి. 2 మిళితం చేసి ఈ ప్రొడక్ట్ తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు లైక్ మనయి గనుక చూసుకుంటే మన ప్రొడక్ట్‌లో చూసుకుంటే ఎలిమెంట్స్ బ్రాండ్ లాంటిది. ఎలిమెంట్స్ కూడా అంతే కదండీ. ఆయుష్ ప్రిపరేషన్‌లో మనం చూసుకుంటే మోడరన్ సైన్స్‌ని ఉపయోగించి ఓల్డ్ ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి వనమూలికలతో కలిపి దాన్ని బ్రాండింగ్ చేయడం జరిగింది. అలాంటిదే ఇవి మొక్కలకు సంబంధించినయి. అవి మనుషులకు సంబంధించినయి, మొక్కలకు సంబంధించినయండి. మరి దీనికి మనకు ఏమేమి సర్టిఫికేషన్స్ కలిగి ఉన్నాయని చూసుకుంటే, మనం ముఖ్యంగా చెప్పాల్సిందేంటంటే ఐఎఫ్ఓఎం అని ఇంటర్నేషనల్ ఫోరం ఆఫ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ మూవ్‌మెంట్.
ఇది జర్మన్ లో ఉంటుందండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్గానిక్ సంబంధించినటువంటి వాళ్ళది మన సర్టిఫికేషన్ మనకు కలిగి ఉంది. నెక్స్ట్ ఇండియాలో ఎన్పిఓపి, నేషనల్ ప్రోగ్రామింగ్ ఫర్ ఆర్గానిక్ ప్రొక్యూర్మెంట్ ప్రొడక్ట్స్ అన్నమాట, సర్టిఫికేషన్స్ కూడా మనకు కలిగి ఉంది. మరి ఇట్లా మనకు ఓవరాల్ చూసుకుంటే మంచి సర్టిఫికేషన్స్ మనకు కలిగి ఉందండి. అంటే మన ప్రోడక్ట్ కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సర్టిఫికేషన్స్, అంటే మనకు 95 ప్రొడక్ట్ కదా మనకు ఒరాక వాల్యూ సర్టిఫికేషన్ ఎలా ఉందో, బ్రూన్సిక్ లాబొరేటరీ యూఎస్ నుండి ఎట్లా తీసుకుందో, ఇది కూడా మనకు ఐఎఫ్ఓఎం అనేది చూసుకుంటే వరల్డ్ వైజ్ ఉందండి. జర్మన్ లో ఉంది, ఇది ఇండియాకి సంబంధించింది. ఈ ఈ ఈ ఆర్గనైజేషన్ మొత్తం చూసుకుంటే జర్మన్ లో హెడ్ క్వార్టర్ ఉందండి ఇది. మరి అంత అంత ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రికల్చర్ ఆర్గానిక్ సంబంధించిన దాన్ని మన సర్టిఫికేషన్ కలిగి ఉందండి. ఈ ప్రొడక్ట్స్ హైయెస్ట్ సర్టిఫికేట్ వాల్యూస్ ఉన్నాయండి. ఇది మనకి గమనించాల్సిన విషయం. మరి నెక్స్ట్ చూస్తే మనకి ఏంటంటే ఇవన్నీ మనకు ఎలాంటి సర్టిఫికేషన్స్ అనేది మీరు చూస్తే ఇవన్నీ చూడొచ్చు మీరు. మన ఏవే ప్రొడక్ట్స్ ఉన్నాయి, సిట్రాక్ ఉంది, ప్రౌడ్కు ఉంది, వీర్క్ ఉంది, స్ప్రే ప్లస్ ఉంది, మాడిఫై ఉంది, బోస్రక్ ఉంది, గ్రో మ్యాజిక్, వీటన్నిటికీ మనకు ఉండడం జరిగింది సర్టిఫికేషన్స్. ఇప్పుడు వీటితో పాటు మార్కెట్ లో మనం మూవ్మెంట్ చేసుకోవడానికి ఫెర్టిలైజర్ షాపులో కూడా మన ప్రొడక్ట్ పెట్టి మార్కెట్ చేసుకోవడానికి G2 సర్టిఫికేషన్ ఉంది. సేమ్ టైం G3 సర్టిఫికేషన్ కూడా కలిగి ఉంది అంటూ. G3 కూడా తీసుకురావడం జరిగింది. ఇది కూడా హైలైట్ పాయింట్ మనం చెప్పుకోవచ్చు మనం. ఎట్లా మాట అంటే ఇది జనరల్ ప్రొడక్ట్, వాస్తవానికి దీనికి సర్టిఫికేషన్స్ ఏం అక్కర్లేదు మన ప్రొడక్ట్ మార్కెట్ చేసుకోవడానికి. అయినప్పటికీ చెప్తున్నాండి, అయినప్పటికీ మనం మార్కెట్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. మరి ఒకసారి మనం కీటకం యొక్క పరిస్థితి కనుక చూస్తే, ఇది మీరు ఎన్నోసార్లు తెలుసుకున్నాం. మీరు కూడా చిన్నప్పటి నుండి చదువుతున్నారు. 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 7th, 8th, 10th లో కూడా ఈ చాప్టర్, ఈ సబ్జెక్ట్ ఉందండి. ఒక కీటకం యొక్క దశ ఎలా ఉంటుందని చూసుకుంటే ఏంటంటే, ఒక కీటకం, అడల్ట్ కీటకం, పెద్ద కీటకం చూసుకుంటే ఏంటంటే మగ కీటకము, ఆడ కీటకం రెండు కలిసిన తర్వాత మనకేంటంటే అమావాస్య, ఇంచుమించుగా అమావాస్యకు ఒక 4 రోజుల ముందు మనకేంటంటే ఎగ్స్ ని రిలీజ్ చేస్తాయండి. అంటే మగ కీటకం చనిపోతుందండి, ఆడ కీటకం ఏం చేస్తా అంటే ఎగ్స్ రిలీజ్ చేస్తుంది. మరి ఒక దశలో దాదాపు అది 500 గుడ్ల నుంచి సుమారుగా 5,000 గుడ్లు పెడుతుంది. మరి అవి పొదుగుతాయండి. అవి పొదిగేసి అవి మొక్క మొక్క ఆకుల కింద కావచ్చు, మొక్క కాండం మీద కావచ్చు, భూమి లోపల కావచ్చు, మొత్తానికి విడిచిపెడతాయండి. మరి విడిచిపెడితే అది ఎగ్ స్టేజ్ చూసుకుంటే నెమ్మదిగా పొదుగుతుంది. కాసేపటికి అది ఒక 3 రోజులకు, 4 రోజులకు నెమ్మదిగా బయటకు వస్తుంటదండి. బయటకు వచ్చి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 లో చూసుకుంటే అది క్యాటర్‌పిల్లర్ లార్వా స్టేజ్‌కి వస్తుంది. లార్వా స్టేజ్ అంటే ఇక్కడ మీకు గమనిస్తే స్టేజ్ మీద, ఈ స్క్రీన్ మీద చూస్తే తెలిసిపోతుంది. లార్వా స్టేజ్ అంటే ఇది కంప్లీట్ గా పొడుగుగా ఉంటుందండి, పచ్చ పురుగులాగా పొడుగు ఉంటాయి. ఈ టైంలో ఎట్లుందంటే అది ఇక ఈ స్టేజ్‌కి వచ్చిందంటే దాన్ని ఆపడం కష్టం అండి. ఎప్పుడు కానిదంటే ఈ గుడ్డు దశలోనే దీన్ని నాశనం చేయాలి. గుడ్డు దశలో దీన్ని నాశనం చేస్తే ఈ దశకు వచ్చిందంటే ఆటోమేటిక్‌గా మనకి ఏమవుతుందంటే అది ఇంకా ఒక రోజు లేసిందంటే రాత్రి నుండి తెల్లారేసరికి దాదాపు ఒక చెట్టును నాశనం చేస్తుందండి అది. మీరు పచ్చ పురుగులు చూసుంటారు, మీ ఇంట్లో కూడా పచ్చ పురుగులు ఇంత పొడుగుంటాయండి. దాదాపు 1 ఇంచు పొడుగు, 2 ఇంచులు, 3 ఇంచులు ఉంటాయి. అవి ఎట్లుంటాయంటే ఆకులను తినేస్తుంటాయి మొత్తం. ఆకులు మొత్తం తినేస్తుంటాయని. మరి అట్లా ఉంటది. మరి అలాంటి వాటిని అన్ని అలా అది కూడా ఏంటంటే ఆ స్టేజ్ దాటిపోయి ఎట్లా తింటదంటే బకాసురుడు తిన్నట్టు తింటది అది. దాని తిండి మామూలు తిండి కాదు అది. అది కంప్లీట్‌గా దాని పని ఏంటంటే తినడానికే పుట్టినట్టు తింటది అది. అది పుట్టుడే తినడానికి పుట్టినట్టు తింటది అది. ఇంక దానికి ఇంకా వేరే ఆలోచన లేదు, వేరే లోకం ఉండదు. తినుడే తినుడు. ఒక 4 రోజులు, 5 రోజులు దాదాపు ఒక ఎకరం నాశనం చేస్తాంది. ఒక ఒక్క 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 ఒక కీటకానికి పుట్టిన గుడ్లు 500 నుండి 5,000 గుడ్లు మొత్తానికి అవి క్యాటర్‌పిల్లర్ లార్వా దశకు వచ్చినాయనుకోండి, ఒక ఎకరాన్ని నాశనం చేస్తాయి 2, 3 రోజుల్లోనే. అంత శక్తి వాటికి ఉందండి. మరి ఆ దశ ఈ మనం మొదట్లోనే నాశనం చేయాలి. అయినప్పటికీ రెండో దశకి వచ్చిందంటే కష్టమైతది. ఈ దశ నుండి ఏం చేస్తాయంటే అవి తినేసి రెస్ట్‌లోకి వెళ్ళిపోతాయండి. ప్యూపా స్టేజ్ కంటే పోయి గూడు కట్టుకుంటాయండి. గొంగళి పురుగులు తెలుసు కదండీ. గొంగళి పురుగులు మనకేం చేస్తాయి, తిరిగి తిని వచ్చేసి అవి ఎక్కడో ఒక చెట్టుకో, ఆకనో ఎక్కడో చూసుకొని గూడు కట్టుకుంటాయండి. గూడు కట్టుకొని ప్యూపా స్టేజ్‌కి వెళ్ళిపోతాయి. ప్యూపా స్టేజ్‌కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుండి ఇది పెద్ద కీటకంగా మారిపోద్దండి. అంటే ఎగ్ స్టేజ్ నుండి నెమ్మదిగా మారిపోయి కీటకంగా మారిపోయి మన క్యాటర్‌పిల్లర్ స్టేజ్‌కి వస్తే, లార్వా స్టేజ్‌కి వస్తది. లార్వా స్టేజ్ నుండి చూసుకుంటే నెమ్మదిగా మళ్ళీ ప్యూపా స్టేజ్‌కి వెళ్ళిపోయి ఓవరాల్‌గా మనకు సైకిల్ ఇది. ఒక సైకిల్ లాగా ఉంటది. ఇది ఇంచుమించుగా మనకేంటంటే 45 రోజులు పడుతుందండి ఒక జనరేషన్‌కి. ఇలాగా ఒక సంవత్సరంలో దాదాపు చాలా జనరేషన్‌లు దీన్ని తీసుకుంటదండి. దాదాపు 42 జనరేషన్‌లు ఇంచుమించుగా ఒక్క గుడ్డు నుండి 42 జనరేషన్‌లు పుడతాయండి. 42 జనరేషన్ అంటే ఒక ఆలోచించుకోవాలి. ఒక జనరేషన్‌లోనే ఒక కీటకమే ఇంచుమించుగా 500 నుండి 5,000 గుడ్లు పెడుతుంటే ఇక మీరు ఆలోచించండి దాని యొక్క జనరేషన్ ఎట్లుంటదన్నది. అది ఎంత 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 కెపాసిటీ ఉందన్నది. మరి ఇది కీటకం యొక్క దశ అండి. చక్రం. మరి ఇది మీకు కొంచెం అర్థం కావాలండి. ఇది ముఖ్యంగా మనకేంటంటే ఇది అమావాస్యకు 3 రోజులు, 4 రోజుల ముందు నుండి స్టార్ట్ అవుతది. అంటే దాదాపు అమావాస్య అయిపోయిందంటే ఆటోమేటిక్‌గా ఇక బయటికొస్తుంటాయండి. ఇది మీరు గమనించండి. వీటికి ఎలాంటి కీటకాలు ఉన్నాయి అని చూసుకుంటే జస్ట్ ఒక కీటకాన్ని ఎగ్జాంపుల్ చూపించాను మీకు.
మరి ఇట్లా ఎన్ని ఉన్నాయంటే దాదాపు చెప్పాలంటే కీటకాలను ఒక 4 విధాలుగా 4 విభాగాలుగా విడగొట్టిరండి. పర్సూయింగ్ అండ్ సక్కింగ్ అండి. పర్సూయింగ్ అండ్ సక్కింగ్ అంటే ఏంటంటే పీల్చే పురుగులు, రసం పీల్చే పురుగులు. నెక్స్ట్ సక్కింగ్ అంటే కొరికేటి అండి. అంటే ముఖ్యంగా ఏంటంటే అఫిడ్స్, జసిడ్స్ అని ఇక్కడ రాసిరండి. ఆకుపేను, పచ్చదోమ, నెక్స్ట్ ఆకుముడత, ఇట్లాంటి లక్క పురుగు, ఇలాంటి అన్ని మైట్స్ అండి. ఇవన్నీ మనకేంటంటే రసం పీల్చే పురుగులు ముఖ్యంగా మనకు. రసం పీల్చేటి కొరికే పురుగులు అండి. అంటే కొరికడం అంటే ఏంటి? ఇందాక చూసారు కదా లార్వాలు కొరుకుతుంటాయని. చూయింగ్ అండి. నెక్స్ట్ బైటింగ్. అంటే మన చూయింగ్ అంటే ఏంటిది మనకు? చూయింగ్ అంటే నమలడం అండి. నమలేటి. ఇందాక లార్వా స్టేజ్‌లో ఉన్నటువంటి పురుగులు ఉండొచ్చు. అవి మొత్తం నములుతుంటాయండి. పచ్చ పురుగు లాంటివి నములుతుంటాయి. నెక్స్ట్ బైటింగ్ అంటే కొరకడం అండి. కొరికేటి. కొరుకుతుంటాయండి మొత్తం చూసుకుంటే. ఆకులు మొత్తం కొరికేస్తుంటాయి. ఇలాంటివి అన్నమాట. ఇవి డిఫరెంట్ లార్వాస్ అండి. డిఫరెంట్ లార్వాస్ అంటే దాదాపు దగ్గర దగ్గర ఇంచుమించుగా 12 రకాల పురుగులు ఉన్నాయండి దీనిలో. ముఖ్యంగా క్యాటర్ పిల్లర్ కావచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకు దీంట్లో ముఖ్యంగా చెప్పాలంటే భ్రమరి, ఇంకా మనకు పేడ పురుగులు, ఇంకా చెప్పాలంటే కుమ్మరి పురుగులు, చెక్క పురుగులు ఇలాంటివన్నీ ఉన్నాయి. గొంగళి పురుగులు ఇలాంటివన్నీ. ఇవన్నీ మనకేంటంటే ఇంచుమించుగా చెప్పాలంటే కొరకడము, నెక్స్ట్ నమలడము. ఈ 2 జాతికి సంబంధించినయండి. నెక్స్ట్ మూడో విధానం పురుగు ఏంటంటే రాస్పింగ్ ప్లాంట్ అంటే టిష్యూ అంటే ఏంటంటే ఇది కంప్లీట్‌గా కాండం తొలిచి పురుగు అంటారు దీన్ని. ఇదేంటంటే ముఖ్యంగా గీరుతదండి. మొత్తం కాండం గీరుతుంటదండి. గీర్చదు. అంటే మనకేంటంటే ఆహ్, మొక్క యొక్క కాండాన్ని మొత్తం గీరేస్తుంటదండి. గీరేస్తుంటది. మరి గీరేసి దానిలో ఉన్నటువంటి పత్రహరితాన్ని తినేస్తుంటది మొత్తం. పత్రహరితం తీస్తది. ఇది గీరే పురుగులు చూసుకుంటే ఇవి కూడా చాలాకు గ్రాసోపర్ దోమ జాతికి సంబంధించినవండి. ఇవి మిడతలు ముఖ్యంగా. మిడతలు ఇవి ఈ పని చేస్తుంటాయండి. ఇవి కాండం తొలిచే పురుగులు అంటారు వీటిని. ఇవి కూడా మన ప్లాంట్ టిష్యూస్ ముఖ్యంగా మొక్క కణజాలాన్ని నాశనం చేస్తాయి. మొక్క కాండాన్ని, కణజాలాన్ని నాశనం చేస్తాయండి. ఇవి దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతుంటాయండి. క్లోరోఫిల్ మొత్తాన్ని తినేస్తాయండి. ఇవి మాట. నెక్స్ట్ సాయిల్ ఇన్సెక్ట్స్ అంటే ఏంటంటే మనకు భూమి లోపల ఉండేటియండి. సాయిల్ ఇన్సెక్ట్స్ అంటే భూమి లోపల ఉండేటి. ఇవి చెద పురుగులు లాంటివి, వైట్ గ్రబ్స్ కావచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇలాంటి మన చెద పురుగులు, తెల్ల లద్దె పురుగులు, నెక్స్ట్ మనకు చిముటలు ఇలాంటివి అన్నమాట. ఇవన్నీ భూమి లోపల ఉంటాయండి ఇవి. భూమి లోపల ఉండి వేరు వ్యవస్థను నాశనం చేస్తాయండి. విత్తనం స్టేజ్ నుండే మొక్క విత్తనం అంటే వేరు లోపలనే భూమి లోపల సాయిల్ లోపల నుండి ఇవి నాశనం చేస్తాయి. సాయిల్ ఇన్సెక్ట్స్ అంటారు వీటన్నిటిని. మరి ఈ 4 జాతులు ఉన్నాయండి ముఖ్యంగా. 4 జాతులున్నాయి. వీటి నుండి మనం పంటను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి పంటను కాపాడుకోవడానికి రకరకాల సస్యరక్షణ మనం పాటిస్తుంటాం. మరి ఎంత పాటించినప్పటికీ కొన్ని స్థాయిలు దాటిపోతుంటాయండి. కొన్ని స్థాయిలు దాటిపోయి మనల్ని ఓవర్‌కమ్ చేసేసి పంటను ఇబ్బంది పెట్టడానికి చాలా నష్టం చేయడానికి, పంటను ఇబ్బంది పెట్టి నష్టం చేయడానికి చాలా ఎక్కడి నుండంటే భూమి లోపల నుండే ఇబ్బంది పెడుతుంటదండి. మరి దానిలో మొదటగా మనకు కంపెనీ తీసుకొచ్చినటువంటి ఒకసారి మీకు అర్థం కావాలండి. ఇంతవరకు మనం మాట్లాడుకున్న విషయం వచ్చేసి ఇండియాలో ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ సంబంధించినటువంటి మార్కెట్ ఎలా ఉందని ఒక అంచనా చెప్పుకున్నాం. దాని తర్వాత చూసుకుంటే ఆర్గానిక్ అగ్రికల్చర్ ఎలా ఉండాలి, దానివల్ల ఉపయోగం ఏంటని మాట్లాడుకున్నాం. నెక్స్ట్ చూసుకుంటే కీటకాలు ఎలా ఉంటాయి, ఎన్ని జాతులు ఉంటాయి కీటకాలు, కొరికేటి, రక్కేటి, గీరేటి, రసం పీల్చేటి రకరకాలు ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. ఆ కీటకాలు ఎలా పెరుగుతాయి అనే విషయం కూడా తెలుసుకున్నామండి. మరి వీటి నుండి మన పంటను కాపాడుకోవడానికి మన ప్రొడక్ట్స్ ఏంటి ముఖ్యంగా? మన ప్రొడక్ట్స్ ఏంటి అనేది మనం చూస్తే గనుక ముఖ్యమైన ప్రొడక్ట్ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ మనం చెప్పుకోవాల్సిన ప్రొడక్ట్ ముఖ్యంగా ఫస్ట్ ప్రొడక్ట్ కనుక చూస్తే భూహస్త్ర ప్రొడక్ట్ అని. ఇది చాలా అందరికి ఉపయోగమైన ప్రొడక్ట్, అందరికి అవసరమైన ప్రొడక్ట్ అని భూహస్త్ర అనేది. మరి భూహస్త్ర అనేది చూసుకుంటే దేనికి పనిచేస్తుంది అంటే ఇది గ్రాన్యుల్ రూపకం ఉంటుంది. ఇది ఒక ప్యాకెట్ లో 2 kg ఉంటుందండి. ఒక ప్యాకెట్ లో 2 kg ఉంటుంది. ఇది ఎప్పుడు వేయాలంటే భూమి దుక్కి దున్నిన దగ్గర నుండి నాటేసిన తర్వాత పొలమైనా, పత్తి అయినా, మిర్చి అయినా ఎలాంటి పంట నాటేసిన తర్వాత కూడా 20-30 రోజుల వరకు కూడా వేసుకోవచ్చు. 20-30 రోజుల వరకు కూడా వేసుకోవచ్చు. ఇలాంటి అంటే రెగ్యులర్ క్రాప్స్ వేసుకోవచ్చు. పెర్నియల్ క్రాప్స్ అంటే లాంగ్ టర్మ్ క్రాప్స్ అండి. తోటల్ లాంటి వాటి కూడా వేసుకోవచ్చు అండి. అంటే ఆ పాదుల్లో మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుందని. ఇది వేయడం వల్ల కలిగే లాభం ఏంటిది? ఇది ఫెర్టిలైజర్స్ కాదండి. ఇది ఫెర్టిలైజర్స్ అలాంటిది ఏం కాదు. ఇది వేయడం వల్ల మనకు లాభం ఏంటంటే ఇది ముఖ్యంగా భూమి లోపల వేస్తాం కాబట్టి భూమి లోపల భూసారాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. మిత్ర పురుగుల్ని కాపాడుతూ శత్రు పురుగుల్ని నాశనం చేస్తుంది. ఇది ఒక గుణికల్ లాగా ఉంటదని. ఈ గుణికల్లో నీళ్ళతో కలవంగానే ఏమవుతాయంటే ఒక కెమికల్ లాగా ఏర్పడేసి ఆ మొక్కకు చుట్టూ ఒక వలయంలాగా ఏర్పడుతుంది. వలయంలాగా ఏర్పడి మొక్కను నష్టం చేసే రకరకాల ఇందాక మనం తెలుసుకున్న సాయిల్ ఇన్సెక్ట్స్ అని వాటన్నిటి నుండి మొక్కను కాపాడడానికి బాగుంటుంది. మొక్కను కాపాడుతుంది, సేమ్ టైం వృద్ధి చేస్తుంది. ఇది కూడా మీరు గమనించాల్సింది. మరి వృద్ధి చేస్తుంది, వేరు వ్యవస్థను పటిష్టపరచడానికి ఇది బాగా దోహదపడుతుంది. ముఖ్యంగా మాట వేరు వ్యవస్థను పటిష్టపడుతుంది. మరి ఇది చాలా ఉపయోగకరం అన్నమాట. ఇది మొదటి దశలో వేయడం వల్ల
ఇంచుమించుగా మనకు చాలా రకాల సమస్యల నుండి తట్టుకోవడానికి ఇది బాగా పనిచేస్తదండి. ఇది భూమి లోపల వేస్తాం కాబట్టి భూమి లోపల స్ట్రాంగ్ ఉంటదండి. ఎంత అయినప్పటికీ వేరు వ్యవస్థ బాగుందనుకోండి, కాండం బాగుంటది. కాండం బాగుందంటే ఆకులు బాగుంటాయి, కొమ్మలు బాగుంటాయి. తర్వాత చూసుకుంటే మనకేంటంటే పువ్వులు బాగుంటాయి, ఫలాలు బాగుంటాయండి. మరి అలా బాగుండాలంటే వేరు దగ్గరుండే మనం స్టార్ట్ చేయాలక్షరం. మరి ఇది మనకు ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అన్నమాట. ఇది మనకు చాలా ఉపయోగపడుతది. ఇది భూహస్త్ర ప్రొడక్టు. ఇది ఎలా వేయాలి అంటే ఒక ఎకరానికి 4 కిలోలు చొప్పున ఏసుకోవాలండి. ఒక ఎకరానికి. అంటే ఒక ప్యాకెట్ 2 కిలోలు అంటే 4 కిలోలు అంటే 2 ప్యాకెట్‌లేయాలండి. ఇది ఎప్పుడేయొచ్చంటే పంట వేయక ముందు వేయొచ్చు. పంట వేస్తామని కూడా వేయొచ్చు. పంట వేసిన తర్వాత కూడా 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 30 రోజుల దాకా కూడా ఏయొచ్చండి. ఇట్లమాట. పెర్నియల్ క్రాప్స్ అంటే ఏంటంటే దీర్ఘకాలిక పంటలుంటాయి. తోటలు, మామిడి తోటలు కావచ్చు, సపోటా తోటలు కావచ్చు, ద్రాక్ష తోటలు కావచ్చు, నిమ్మ తోటలు కావచ్చు. ఇలాంటి తోటలకేందంటే 8 కిలోలేయాలండి ఎకరానికి. ఎకరానికి ఎన్ని చెట్లొస్తాయి చూసుకొని, ఆ చెట్లలో మనం ఏందంటే ఆ పాదుల దగ్గర ఏసుకుంటూ ఎళ్ళిపోతే సరిపోతుందండి. ఇట్లా అన్నమాట. అంటే మనం ఏసే ఎరువులు ఏదైనా ఉంటే ఆ ఎరువుతో పాటు కలిపేసుకోవచ్చండి. ఇదే పూర్తిగా వేయొచ్చు. లేదనుకుంటే మనం ఏసే ఎరువులతో పాటు కూడా కలిపేసుకోవచ్చన్నమాట. ఇది భూహస్త్ర ప్రొడక్ట్ అన్నమాట. ఇది వేయడం వల్ల చాలా ఉపయోగం ఉంది. దీనితోని చాలా రకాల సమస్యలకు మనం చెక్ పెట్టొచ్చండి. అంటే పంటను వేరు వ్యవస్థ నుండే కాపాడుకోవడానికి బాగా పనిచేస్తది. ఇది మనకు భూహస్త్ర ప్రొడక్ట్ బాగా గుర్తుపెట్టుకోండి సార్ ఇది. ఇది చాలా అవసరమైన ప్రొడక్ట్. ఇది అన్ని పంటలకు, అన్ని రకాల పంటలకు, దీర్ఘకాలిక పంటలకు, తాత్కాలిక పంటలకు అన్నిటికి వాడుకోవచ్చండి ఇది. అన్ని రకాల పంటలకు వాడుకోవడానికి ఉపయోగపడే ప్రొడక్ట్ అండి. మొదటిది. మరి రెండో ప్రొడక్టు గ్రో మ్యాజిక్ అడ్వాన్స్ అన్నమాట. గ్రో మ్యాజిక్ అడ్వాన్స్ అండి. ఇది దేనికి పనిచేస్తది? ఎవరివ్వచ్చు? ఎట్లివ్వచ్చు అంటే ఇది వాస్తవానికి ఇందాకది 2 కేజీ ఉంటుంది భూహస్త్ర. గ్రో మ్యాజిక్ మాత్రం 100 గ్రాములే ఉంటుందండి. కంప్లీట్ దానికి అపోజిట్ ఇది. ఇది 100 గ్రాములే ఉంటుంది. కానీ పిట్ట కొంచెం కూర్తగనం అంటారు చూడండి. ఆ టైప్ ఇది. ఇది నానో టెక్నాలజీని వాడిరండి. అడ్వాన్స్ టెక్నాలజీ. ఇది 5థ్ జనరేషన్ మనం చూసుకుంటే జనరేషన్ ప్రొడక్ట్ వాడేది. ఇది నానో టెక్నాలజీ అంటే వాస్తవానికి నానో లెవెల్ అంటే నానోమీటర్ అంటే మీకు అందరికి అర్థమైంటది. వెంట్రుకలో వెయ్యవంత నానో అంటే. అంటే 10 కిలోలు, 20 కిలోలు పట్టుకుపోవడం కాదు. 10 గ్రాములు, 20 గ్రాములతోనే ఆ 10 కిలోలు చేసే పని చేస్తదండి. మరి ఇది కంప్లీట్‌గా మనకేందంటే దీనికి మనకు కంప్లీట్‌గా పేటెంట్ రైట్స్ ఉన్నాయండి ఈ ప్రొడక్ట్‌కి. ఈ ప్రొడక్ట్ పేటెంట్ కూడా ఉంది. ఇది నానో టెక్నాలజీ మనకు జాస్మనైట్ బేస్‌లతో తయారు చేసిర్రు. జాస్మిన్ ఆయిల్‌తోని తీసి తి తి జాస్మిన్ నుండి తీయడం జరిగింది. మరి ఇది వాడడం వల్ల ముఖ్యంగా మనకేందంటే రెగ్యులర్‌గా వాడే ఫెర్టిలైజర్స్ అన్నిటిని తగ్గిస్తదండి. ఇది వాడుకోవడం వల్ల ఇనీషియల్‌గా మనం చెప్పాలంటే భూహస్త్రతో పాటు కలిపేసుకోవచ్చు. భూహస్త్ర ఇది 2 కలిపేయడం వల్ల భూహస్త్ర ఏమో వేరు వ్యవస్థను కాపాడుతది. ప్లస్ ఇది వేరుకు కావాల్సిన పోషకాలన్నీ అందిస్తదండి. వేరుకు కావాల్సిన పోషకాలన్నీ సమృద్ధిగా అందించి వేరు లెవెల్ ఉంటే కాపాడుకుంటూ రూట్లు బాగు చేస్తది. ఇనీషియల్‌గా ప్లాంట్ గ్రోత్ కావడానికి మంచిగుంటది. నెక్స్ట్ పూత దశలో పూత రాలిపోకుండా కాపాడుతది. నెక్స్ట్ అదే విధంగా ఫ్రూట్ దశలో, కాయ దశలో చూసుకుంటే కాయ కూడా మనకు వృద్ధిగా అభివృద్ధి చెందే విధంగా చూస్తది. నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే ఏంటంటే పప్పు దినుసులు కావచ్చు, వాటి యొక్క గింజ గింజలో మనకు తేమ శాతం పెరుగుతదండి. తేమ శాతం పెరుగుతది. పువ్వులైతే మంచి స్మెల్ ఒస్తాయండి. మంచి స్మెల్ ఒస్తాయి. ఫలాలు చూసుకుంటే ఏందంటే మంచి ద్రవం ఎక్కువొస్తదండి దీనిలో. అంటే మనకేందంటే చూసుకుంటే రకరకాల పండ్లలో జ్యూస్ ఎక్కువొస్తదండి. మరి అలాంటి కంటెంట్ దీనిలో ఉండడం జరిగిందండి. ఇది కంప్లీట్ మనకేంటంటే మొక్క నుండి తీసిందే ఇది. ఇది కంప్లీట్‌గా మొక్క నుండి తయారు చేసింది ఇది. జాస్మనైట్ అనేది వచ్చేసి మొక్క నుండి తయారు చేసిందే కాబట్టి ఇది చాలా బాగా ఉపయోగం అండి. ఇది నానో టెక్నాలజీ వాడడం వల్ల ఇదేంటంటే చాలా ఉపయోగం ఉంటది. ఇది ఎక్కడి దాకా పనిచేస్తదంటే భూమి లోపల వేయడం దగ్గర నుండి మొదలుకొని పంట చేతికొచ్చేంత వరకు కూడా తీసుకోవచ్చండి. భూహస్త్రాన్ని ఒకసారి ఏస్తామండి. ఒకసారి ఏస్తాం. పంట దుక్కి దున్నినప్పటి నుండి 30 రోజుల లోపు మనం ఏసుకుంటామండి. పంట నాటినటువంటి 30 రోజుల లోపు భూహస్త్రం ఏస్తాం. అంతే కాదు. దాని తర్వాత మనం భూహస్త్ర జోలికి వెళ్ళం. కానీ దీర్ఘకాలిక పంటల్లో వేసుకుంటూ వెళ్తామండి. దీర్ఘకాలిక పంటల్లో. కానీ ఇది మాత్రం ఏంటంటే ఎప్పుడు వేయొచ్చంటే దుక్కి దున్నినప్పుడు వేయొచ్చు, దున్నిన తర్వాత వేసుకోవచ్చు. 3 సార్లు వేయొచ్చండి దీన్ని. 3 సార్లు వేయొచ్చు. అంటే పూత దశలో వేయొచ్చు, కాత దశలో వేయొచ్చు. ఈ 3 సార్లు మనం ఒకసారి భూమి లోపలేస్తాం, 2 సార్లు స్ప్రే చేస్తామండి దీన్ని. 2 సార్లు స్ప్రే చేస్తాం. ఎలా స్ప్రే చేసుకోవాలంటే 1 గ్రామ్‌కి 1 లీటర్ వాటర్ అండి. మీకున్నటువంటి పవర్ స్ప్రేయర్స్ డబ్బాలను బట్టి చూసుకొని 1 గ్రామ్‌కి 1 లీటర్ వాటర్ మిక్స్ చేసుకొని వాటర్ స్ప్రే చేయాలండి. దీన్ని మనం ఒక 3 సార్లు మనం చేసుకోవచ్చు. 3 సార్లు స్ప్రే చేసుకోవచ్చు. 3 సార్లు స్ప్రే చేయడం వల్ల మనకు పంటకి మిగతా కెమికల్స్ వాడాల్సిన అవసరాన్ని తగ్గిస్తది. ఇంకా చెప్పాలంటే ఒక సంవత్సరానికి కొంతవరకు తగ్గిస్తది. రెండో సంవత్సరానికి దాదాపు తగ్గిస్తది. మూడో సంవత్సరానికి పూర్తిగా తగ్గిస్తదండి. ఎందుకంటే ఆహ్, ఫస్ట్ ఇయరే పూర్తిగా దీని మీద డిపెండ్ కావడం కాకుండా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కల్లా చూసుకుంటే పూర్తిగా మీకు బయట నుండి కెమికల్స్ అన్నిటిని మానేయాల్సిన పరిస్థితి తీసుకొస్తదండి ఇది. మూడో సంవత్సరం, నాలుగో సంవత్సరానికి. ఎందుకంటే కంప్లీట్‌గా భూమి లోపల నుండి తయారు చేసుకుంటూ వస్తుంటది. లవణాలన్నిటిని
ఏర్పరచుకుంటూ నెమ్మదిగా మొక్కకు కావాల్సిన పోషకాలు అన్నీ అందించుకుంటూ వస్తానండి. కాబట్టి మనకేంటంటే ఫస్ట్ ఇయర్‌లో కొంతవరకు తగ్గిస్తది. సెకండ్ ఇయర్‌లో కొంతవరకు తగ్గిస్తది. థర్డ్ ఇయర్ మెల్లగా మొత్తం చూసుకుంటే ఫోర్త్ ఇయర్ కల్లా పూర్తిగా బయట నుండి వాడాల్సిన అవసరాన్ని తీసేసే పరిస్థితి తీసుకొస్తదండి ఇది వాడడం వల్ల. జాస్మనైట్ బేస్డ్ ప్రొడక్ట్ తీసుకొచ్చారు. దీని గురించి ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలంటే మీ కన్సల్ట్ సీనియర్స్‌ని కనుక్కోండి, మీకు చెప్తారు. దీని గురించి వీడియోస్ కూడా ఉన్నాయి. దాదాపు అన్ని వీడియోస్ తెలుగులో కూడా ఉన్నాయండి. మీరు కావాలంటే చూడొచ్చు, మీరు వినొచ్చండి వాటి గురించి. ఇది గ్రో మ్యాజిక్. ఇది 100 గ్రామ్స్ ఉంటుంది. ఇది 1 గ్రామ్‌కి 1 లీటర్ వాటర్‌లో కలిపి స్ప్రే చేయడం అండి. ఫస్ట్ స్టేజ్‌లో భూహస్రలు కలిపి దుక్కిలో వేయొచ్చు. ఫస్ట్ స్టేజ్ చల్లొచ్చండి. చల్లొచ్చు. కొంచెం ఇసుకలో కలుపుకొని చల్లొచ్చు. సెకండ్ స్టేజ్ మాత్రం స్ప్రే చేస్తామండి. స్ప్రే చేయొచ్చన్నమాట. ఇది మీరు గమనించండి. ఇది ఎట్లా వాడాలనేది తెలుసుకోండి. ఇది అన్ని రకాల పంటలకు వేయొచ్చు. ఈ పంట, ఆ పంట అని ఏం లేదండి. అన్ని రకాల కమర్షియల్ క్రాప్స్, రెగ్యులర్ క్రాప్స్ అన్నిటికి మనం వాడొచ్చు దీన్ని. అన్ని రకాల పంటలకు వేయొచ్చు. కూరగాయల పంటలకు వేయొచ్చు. పప్పు దినుసులకు వేయొచ్చు. గింజ ధాన్యాలకు వేయొచ్చు. అన్నిటికి మనం అన్నిటికి ఇది వాడుకోవడానికి ఉపయోగం అండి. ఎందుకంటే ఏదైనా మనం పంట దిగుబడి రావడానికి మనం ఆలోచిస్తాం. ఖర్చు తగ్గాలే, సేమ్ టైమ్ దిగుబడి పెరగాలి అనే ఆలోచనతోనే మనం పనిచేస్తాం. మరి ఆ ఆలోచనకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆ ఆలోచనకి ఇది బాగా పనిచేస్తుందన్నమాట. ఇది ముఖ్యంగా మీరు గమనించండి. ఇది వేయడం వల్ల ఇనీషియల్‌గా మీరు బ్రూహస్రా, గ్రో మ్యాజిక్ గనుక వేసారనుకోండి, ఆటోమేటిక్‌గా ఫస్ట్ ఇయర్‌లోనే దాదాపు నాకు తెలిసి మీకు మాక్సిమంగా బయట వాడే ఫెర్టిలైజర్స్‌ని దాదాపు ఇంచుమించుగా ఒక 50% తగ్గించుకోవడానికి చేస్తదండి ఇది. ఇంచుమించుగా చెప్పాలంటే. 40-50% తగ్గిస్తదండి. ఇవి 2 గనుక కంటిన్యూ‌గా వాడితే. భూహస్ర ఒకసారి ఏస్తే ఇంచుమించుగా 4-5 నెలలు, 6 నెలల వరకు దాని పనితనం ఉంటదండి. ఒకసారి భూవస్త్ర ఏస్తే. ఇంచుమించుగా 4 నెలలు పనిచేస్తది. భూవస్త్ర ఒకటి. అట్లమాట. భూవస్త్ర అంతా పని ఉంటదండి. ఇది గ్రో మ్యాజిక్ ఇది. మరి మూడో ప్రొడక్ట్‌కెళ్దాం. మూడో ప్రొడక్ట్ గనుక చూస్తున్నట్టే ఇది చాలా ఉపయోగకరమైన ప్రొడక్టు. మనం ఇప్పుడు వాడుతున్నటువంటి రకరకాల పెస్టిసైడ్స్‌ని మనం వాడుతున్నాం. వాటి యొక్క పనితనాన్ని పూర్తి స్థాయిగా ఉపయోగించుకోవాలంటే అది మనకు పని చేయాలి. అది మనకు పని చేయాలి అనే ఉద్దేశ్యం గనుక ఉండేదుంటే ముఖ్యంగా మనకేంటంటే ఇది దేనికి పనిచేస్తది? ఎట్లా పనిచేస్తది? అని చూస్తే ఇది 100 గ్రామ్స్ 100 ఎంఎల్ ఉంటుందండి. ఇది మెడిసిన్ కాదిది. 2 ఇందాక మనం మాట్లాడుకుంది గ్రో మ్యాజిక్, నెక్స్ట్ భూహస్ర 2 మొక్కకు కావాల్సిన పోషకాలు అందించడానికి పనిచేస్తది. ఇది మనం వేసే ఫెర్టిసైడ్స్‌ని పూర్తి స్థాయిగా ఉపయోగించుకునేది, మొక్క ఉపయోగించుకునే విధంగా పనిచేస్తది. ఈ స్ప్రే మందు. ఈ స్ప్రే వచ్చేసి మనకేంటంటే మనము పూర్తి స్థాయిగా మనం వేసే మందేదుందో ఆ మందు మొక్కకు పట్టుకునే విధంగా ఇది బాగా పనిచేస్తదండి. ఇదేంటిదంటే 100 ఎంఎల్ ఉంటుంది. ఇది కంప్లీట్‌గా చెప్పాలంటే స్టిక్కర్ ఇది. అంటే గమ్ లాగానే. మనం ఏసే మందు ఏదుందో ఆ మందు మొక్కకు పట్టుకునే విధంగా. మీరు ఎలాంటి కెమికల్స్ కొడుతున్నారు. పత్తికి గావచ్చు, మిర్చికి గావచ్చు, రకరకాల కెమికల్స్ మనం కొడుతున్నామండి. ఆ కెమికల్స్ అన్నీ మన మొక్కకు అందాలంటే, సమృద్ధిగా అందాలే, ప్లస్ కీటకాలు నాశనం కావాలంటే, మనం కొట్టిన మందు మొక్కకు పట్టుకోవాలండి. కొట్టిన వెంటనే చాలా మంది చూస్తుంటే, మీరు పవర్ స్ప్రేలో కొడుతుంటే ఇంచుమించుగా కొడుతున్నప్పుడే దాదాపు చెప్పాలంటే 40% మందు వేస్ట్ అయిపోతుంటది. 40% మందు గాలికి పోతుంటది కొంత. కొంత భూమిలో కలిసిపోతుంటదండి. కానీ మనం మొక్కలకు పట్టట్లేదు. మరి ఇది ఎట్లుంటదంటే స్ప్రెడర్ లాగా ఉంటదండి. స్ప్రెడర్ లాగా ఏంటంటే వ్యాపింపజేస్తది వెంటనే. స్టిక్కర్ లాగా అతుక్కుంటదండి. మీరు కొట్టిన వెంటనే మీరేంటిదంటే ఉదాహరణకు మీరేదైనా కెమికల్ మందు కొట్టాలనుకుంటారు. దానిలో మీరేం చేస్తారంటే మీరు కొట్టే మందులో ఇది కలపడం అండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మెడిసిన్ కాదు. మీరు కొట్టే మందు ఎఫెక్టివ్‌గా పనిచేయడానికి ఇది పనిచేస్తది. మీరు బాగా వినండి. బయట మార్కెట్‌లో దొరికే గమ్ముతో పోల్చుకుంటే ఇది చాలా సుపీరియర్ ప్రొడక్ట్ అండి ఇది. నేను చెప్తాను. దాని గురించి కూడా కంపేర్ చేసి చెప్తాను మీకు. మరి ఇది ఎలా వాడాలంటే మీరు వాడే మందులేవున్నాయో, మీరు వాడే ప్రొడక్ట్ ఏది ఉన్నాయో వాటన్నిటికి సపోర్టింగ్‌గా తీసుకోవచ్చు దీన్ని. సపోర్టింగ్‌గా తీసుకొని ఆ మందు పూర్తి స్థాయిగా ఉపయోగించుకునే విధంగా ఇది పనిచేస్తది. ఇది 1 లీటర్ వాటర్‌లో 33 ఎంఎల్ కలపాలండి. లీటర్ వాటర్‌లో 33 ఎంఎల్. 1 లీటర్ వాటర్‌లో. మరి ఇది కలుపుకోవడం వల్ల మనకేంటంటే ఇంచుమించుగా మనకు హెర్బిసైడ్స్ అంటే మనకు ఉదాహరణకు హెర్బిసైడ్స్ అంటే మనకు కలుపు మందులు గనుక వాడామనుకోండి. గడ్డి మందులు అలాంటివి వాడితే మాత్రం 0.5 ఎంఎల్ వాడాలండి. 0.5 ఎంఎల్ 0.5 ఎంఎల్ వాడాలన్నమాట. 0.5 ఎంఎల్ 1 లీటర్ వాటర్‌లో ఆ మందులతో పాటు ఇది కలిపి కొట్టుకోవడం. కలిపి కొట్టుకోవడం వల్ల స్టిక్కర్ లాగా పనిచేస్తది ఫస్ట్. స్టిక్కర్ లాగా అంటే మీరు కొట్టిన మందు పూర్తి స్థాయిగా అంటుకుంటదండి. పట్టుకుంటదన్నమాట. టక్కన పట్టుకుంటది. నెక్స్ట్ చూసుకుంటే స్ప్రెడర్‌గా చేస్తది. స్ప్రెడర్‌గా అంటే వ్యాపింపజేస్తదండి. వెంటనే కవర్ అయిపోతది. మొత్తం ఆకుల మీద చుట్టూ చూసుకుంటే మొత్తం టోటల్ ఇట్లా పడ్డట్టు చుక్కలు వెంటనే ఎత్తుకుపోతది. స్ప్రెడ్ అయిపోతది. నెక్స్ట్ పెనెట్రేటర్ చొరబడతదండి. ఆ మందు లోపలికెళ్ళిపోతది. మీరు కొట్టిన మందును లోపలికి తీసుకుపోవడానికి ఇది వాహకంలాగా పనిచేస్తదండి. మీరు కొట్టిన మందుని. మరి నెక్స్ట్ చూసుకుంటే యాక్టివేటర్ అండి. యాక్టివేటర్ అంటే వెంటనే దాని పనితనాన్ని మొదలుపెడతదండి. ఎన్హాన్స్ చేస్తదన్నమాట. ఎన్హాన్స్ చేసి పంపింగ్‌ని ఫాస్ట్‌గా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. దాని పనితనాన్ని డబుల్ చేస్తదండి. మీరు కొట్టిన మందు ఏదుందో క్రిమి సంహారక మందుని ఇది కలపడం వల్ల ఆ క్రిమి సంహారక మందు పనితనాన్ని డబుల్ చేస్తది.
నెక్స్ట్ రియాక్టర్ గా నెక్స్ట్ రియాక్టర్ చూసుకుంటే ప్రతిస్పందిస్తుంది, వెంటనే స్పందిస్తుంది. మన నెక్స్ట్ చూసుకుంటే ప్రతిస్పందించేసి దాని పనితీరు మాక్సిమం లిమిట్స్కి వెళ్ళిపోద్దండి. మాక్సిమం లిమిట్స్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పాలినేటర్ గా పనిచేస్తుంది. పాలినేటర్ అంటే మనకు క్రియేజ్ అండ్ సంయోగక్రియ జరగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే మిత్ర పురుగులని అన్ని ఆకర్షించడానికి, సంపర్కం జరపడానికి ఒక రకంగా ఇది కూడా దోహదపడుతుంది. ఈ పాలినేటర్ లాగా కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏంటంటే ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనకి చెప్పాలంటే ఇన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది పాలినేటర్ గా. అంటే మనకు ముఖ్యంగా మనకు కీటకాలు, మనకు బీన్స్ మనకు ఉన్నాయి కదండి, మనకు మామూలుగా ఏంటంటే తేనెటీగలను ఆకర్షిస్తుందండి. తేనెటీగలను ఆకర్షించి ఆ పుప్పొడిని తీసుకొచ్చి ఇక్కడ సంపర్కం జరపడానికి పాలినేటర్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా మనకు బయట మార్కెట్ లో మీరు చూసే గమ్ లాంటి ప్రొడక్ట్స్ లో ఏం దొరుకుతాయి అంటే స్టిక్కర్ ఉంటుంది, స్ప్రెడర్ ఉంటుంది, పెనెట్రేటర్ ఉంటుంది. ఈ 3 మాత్రమే దొరుకుతాయండి. మీరు ఎన్ని రకాల ఈ గమ్ టైప్ ప్రొడక్ట్స్ చూసుకోండి, కేవలం ముందు చెప్పినటువంటి స్టిక్కర్, స్ప్రెడర్, పెనెట్రేటర్ ఈ 3 మాత్రమే ఉన్నాయి. కానీ మన దాంట్లో యాక్టివేటర్, రియాక్టర్, పాలినేటర్ ఈ 3 కూడా యాడ్ చేశారండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. యాక్టివేటర్ అంటే మనం చేసే మందుకు పక్కాగా పనిచేసే విధంగా, పక్కాగా పనిచేసేందుకు ప్రేరేపిస్తుందండి యాక్టివేటర్ గా. రియాక్టర్ కంటే చూసుకుంటే ఏంటంటే ప్రతిస్పందిస్తుంది. మనం వేసిన మందు పూర్తి స్థాయిగా మొక్కకు ఉపయోగపడి ఆ మొక్క స్పందించే విధంగా పనిచేస్తుంది. నెక్స్ట్ కీటకాలను ఆకర్షించి సంపర్కం జరగడానికి బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ విధంగా మనకు ఇది స్ప్రే, ఇది మెడిసిన్ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి బ్రదర్స్, సిస్టర్స్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మెడిసిన్ కాదు. మనం వేసే కెమికల్ మందు ఏది ఉందో ఆ కెమికల్ మందును పూర్తి స్థాయిగా పత్తికేస్తాం, మిర్చికేస్తాం కావచ్చు. ఆ మిర్చికేసేది, పత్తికేసే వాటికి, మొక్కజొన్నకేసే వాటికి వాటిని ఎక్కువ ఎఫెక్టివ్ గా పనిచేయడానికి ఇది పనిచేస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బయట మార్కెట్ లో కేవలం పైన చెప్పినటువంటి 3 రకాలే ఉన్నాయి. మన దాంట్లో అదనంగా 3 యాడ్ చేశారండి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకొని పనిచేయండి. ఇది ఓన్లీ మొక్కలకే కాదు, పంటలకే కాదు, మామూలుగా మనం మనం బైక్ లో కూడా, పెట్రోల్ లో కూడా మనం పోసుకోవచ్చండి. బైక్ పెట్రోల్ కూడా దీన్ని వాడచ్చు. మరి అట్లా కూడా దీన్ని వాడే విధంగా మనకు ఇచ్చిరండి. అంటే మనం బైక్ లో పెట్రోల్ లో కూడా మనం వాడితే కనుక ఒక 5 లీటర్ల పెట్రోల్ పోస్తున్నప్పుడు ఒక 5 లీటర్ల పెట్రోల్ పోస్తే, అంటే ఒక 5 లీటర్ల పెట్రోల్ కనుక పోసినాం అనుకోండి, ఇంచుమించుగా మనకు ఒక 5 ml కనుక దీన్ని ఒక 5 డ్రాప్స్ కనుక వేసినాం అనుకోండి, మన యొక్క పనితనం అంటే ఇంజన్ పర్ఫార్మెన్స్ పెరుగుతుందండి. ఇంజన్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, కొంచెం యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిపోయి మన బండి కూడా మనకి మంచిగా అవుతుందండి. ఇది కూడా మనం ఆల్రెడీ గమనించినాం, రిజల్ట్ తీసుకున్నాం. ఇలానే మనకు స్ప్రేయర్స్ లో చూసుకుంటే మనకి ఏంటంటే, మనకు చాలా మంది ఇప్పుడు మనకు పెయింటర్స్ వాడుతాం. పెయింటర్స్ వేసే దాంట్లో కూడా మనం వాడచ్చు. పెయింటర్ వేసే స్ప్రే దాంట్లో కూడా ఇది వాడచ్చు అనమాట. ఇలాగ మనకు ఇది ఒక మనకే కాదు, ఒక పంటలకే కాదు, నాన్ కమర్షియల్ గా, నాన్ అగ్రికల్చర్ కూడా వాడుకోవచ్చు అండి. ఇది 3వ రకం ప్రోడక్ట్ అండి. ఇది బాగా వినండి, దీని గురించి తెలుసుకోండి. ఇది అన్నిటికి పనిచేస్తాండి. మీరు వేసే ఏ క్రిమి సంహారక మందు ఉందో వాటన్నిటి యొక్క పనితనాన్ని మెరుగుపరచడానికి ఈ ఎంఐ స్ప్రే ప్లస్ అనేది బాగా పనిచేస్తుంది. ఇది బాగా వినండి. బయట మార్కెట్లో దొరికేటి కేవలం 3 రకాలుగా పనిచేస్తాయి. మనది 6 విధాలుగా పనిచేస్తుంది. ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, పాలినేటర్ గా పనిచేస్తుంది, రియాక్టర్ గా పనిచేస్తుంది, యాక్టివేటర్ గా పనిచేస్తుంది. ఇది మీరు గమనించండి. ఇది నెక్స్ట్ మనం తర్వాత ప్రొడక్ట్ కనుక వెళ్ళిందంటే ఎంఐ ప్రౌడ్. దీని పేరులోనే ప్రౌడ్ ఉందండి. పేరులోనే ప్రౌడ్ అని ఉంది, మామూలుగా కాదు. పేరులోనే ప్రౌడ్ ఉంది. ఇది దేనికి పనిచేస్తుంది, ఇది ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, దేనికి ఇవ్వాలంటే రకరకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాటి నుండి, అంటే మనకు శిలీంధ్రాలు, అంటే మనకు తెగుళ్ళు వస్తుంటాయండి, తెగుళ్ళు వస్తుంటాయి. వాటన్నిటి నుండి పంటను కాపాడుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది. మొక్క రూట్ లెవెల్లోనే ఫంగస్ వస్తుంది. మిర్చి నారు పోసినప్పుడే చూడండి, మిర్చి నారు నాటిన తర్వాత కాసేపటికే ఫంగస్ వస్తుందండి. మీరు చాలా మంది గమనించుంటారు. అందుకే ఏంటంటే ఇది ముందే అప్లై చేసుకుంటే మన ప్రొడక్ట్స్, వాస్తవానికి ఇప్పటిదాకా 3 మాట్లాడుకున్నాం అండి. ఆ 3 మనకేంటంటే సపోర్టింగ్ ప్రొడక్ట్. అవి మెడిసిన్స్ కాదు, అది ఫుడ్ లాంటివి. వాస్తవానికి మొక్క కావాల్సిన పోషకాలు అందించే, ప్రివెంటివ్ గా మార్చే ఫుడ్ లాంటివి. ఇవి వచ్చేసి మెడిసిన్స్ అండి. ఇవి మెడిసిన్స్ లాంటివి అండి. ఇవి చెప్పాలంటే అంటే మన భాషలో, మన అందరు దాదాపు లైఫ్ స్టైల్ డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి మన భాషలో చెప్పాలంటే, ఇంతకుముందు మాట్లాడుకునే అన్ని భూహస్ర, గ్రో మ్యాజిక్, ఎంఐ స్ప్రే ఎటువంటి అంటే 95, న్యూట్రిలైఫ్, ప్రోటీన్ పౌడర్, స్పిరులినా గోల్డ్ అలాంటి ప్రొడక్ట్ అండి. స్పిరులినా గోల్డ్ అలాంటి ప్రొడక్ట్ అన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది కంప్లీట్ గా చెప్పాలంటే డీటాక్స్ టైప్. ఇది డీటాక్స్ టైప్ అన్నమాట. నెక్స్ట్ మనకు యాంటీ ఎలర్జీ టైప్. ఇది ముక్కకు యాంటీ ఎలర్జీ టైప్, ముక్కకు బ్లడ్ ప్యూరిఫై టైప్. ఇది ముక్క కావాల్సింది అనమాట. మరి అలాంటి ప్రొడక్ట్ అన్నమాట ఇది. ఇది ఎంఐ ప్రౌడ్ ఉంటుంది. ఇది మెడిసిన్ లాంటిదండి. ఇది మెడిసిన్ అంటే పూర్తి స్థాయి మెడిసిన్ కాదండి. ఇది చెప్పాలంటే ఏంది, మెడిసిన్ అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఇది క్రిమి సంహారక మందు కదా, మరి మన ఊర్లో, మన ఇండ్లలో పెట్టుకుంటే క్రిమి సంహార మందు తాగితే చనిపోతుంది కదా రైతులు అంటే అనుకుంటారండి. చాలా మంది మనం చూస్తాం కదా, ఈ మందు తాగి చనిపోయిన, ఆ మందు తాగి చనిపోయింది. కానీ ఇంకొక విషయం మీరు గమనించాల్సిందంటే, ఈ మందు ఇన్ కేసు ఏదైనా తాగినా కానీ చనిపోరండి. అలా అని తాగమని నేను చెప్పట్లేదు మీ అందరికీ, కాదు చెప్తున్నా, విషయం చెప్తున్నాను. అంటే ఇది జస్ట్ మీరు మామూలుగా ఏంటంటే, ఇన్ కేస్
తర్వాత తెలియక లోపలికి పోయినా కానీ ఇబ్బంది జరగదు అని మీరు గమనించాలి. ఇది దీనివల్ల ప్రాణహాని ఉండదండి. మొక్కకు మొక్కకు నష్టం చేసే కీటకాని హాని ఉంటది కానీ మనిషికి హాని చేయదండి. ఇది మనం గమనించాల్సిన విషయం అండి. మరి బయట మార్కెట్‌లో దొరికే క్రిమి సంహారక మందులన్నీ ఇంచుమించుగా చెప్పాలంటే దాదాపు చాలా మటుకు ఇబ్బంది పెడుతుంటాయండి. చాలా మటుకు ఆ వాసన పత్తికి మన కాటన్‌కి కొట్టే మందు గనుక కొట్టినంక కాసేపటికి 1 అవర్‌కి ఇబ్బంది పడి చాలా మంది ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారండి. మరి అలాంటి సమస్యలు మనం చూసినాం. ఇది కంప్లీట్‌గా శిలీంద్ర నాశిని. అంటే తెగులు జాతులు, తెగుళ్ళన్నిటిని నాశనం చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. రకరకాల తెగుల్ని అరికట్టడానికి ఇది బాగా పనిచేస్తది. రకరకాల తెగుళ్ళని ఇంచుమించుగా చెప్పాలంటే రకరకాల తెగుళ్ళని. ఇంకా చెప్పాలంటే ఆకుముడత తెగులు, అగ్గి తెగులు, పచ్చ తెగులు, ఇంకా రకరకాల బూజు తెగులు ఇలాంటి తెగుళ్ళు అన్నీ ఉన్నాయండి. రకరకాల తెగుళ్ళ నుండి పంటను కాపాడుకోవడానికి వేరు దగ్గర నుండే కాపాడుతది. పై ముడత, లోపల ముడత రకరకాల ముడతలు ఉంటాయండి. అంటే మనకు ఆకు ముడత తెగుళ్ళు ఉంటాయండి. మొక్క కింద మొత్తం ఫంగస్ లాగా వచ్చేస్తుంటది. మీరు చూస్తుంటే చాలా మందికి మీకు రైతులు చాలా మందికి ఐడియా ఉంటదండి. మరి అట్లా మాట. మరి ఆ ఫంగస్ అన్నిటి నుండి కాపాడుకోవడానికి ఇది పనిచేస్తది. ఇంచుమించుగా చెప్పాలంటే మనకేందంటే ఇప్పుడు చూసుకుంటే బయట మార్కెట్‌లో దాదాపు చాలా ఉన్నాయి. ఈ మార్కెట్ గనుక చూస్తే దాదాపు 78,000 కోట్లు ఇంచుమించుగా భారతదేశంలో 78,000 కోట్ల బిజినెస్ కేవలం ఈ ఫంగిసైడ్స్ బిజినెస్ మీద నడుస్తుందండి. ఫంగిసైడ్స్ బిజినెస్ మీద నడవడం జరుగుతుంది. ఇది దాదాపు దగ్గర 128 రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌కి ఇది ఉపయోగపడుతదండి. ఎంఐ ప్రౌడ్ అనేది. 128 రకాలు. 128 రకాల దాదాపు పెద్ద మొత్తాన్ని ఇబ్బంది పడేటువంటి ఆహ్, తెగుళ్ళన్నిటిని తెగుళ్ళ నుండి మొక్కలను పంటను కాపాడడానికి బాగా పనిచేస్తదండి. ఇది మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఇది వాడే విధానం కూడా ఏందంటే, ఇది మామూలుగా మనకేందంటే భూమి లోపల వేసేది ఉంటాయి. అంటే భూమి లోపల వేయడం అంటే భూమి లోపల కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే మనకు ఆలు కావచ్చు, మనకు మామూలుగా మనకు క్యారెట్ కావచ్చు, ఇలాంటి వాటన్ని భూమి లోపల ఏస్తారండి. ఎందుకంటే తెగుళ్ళు ఎక్కువ అది భూమి లోపల పండే పంటలు. ఉల్లిగడ్డ కావచ్చు, ఇలాంటి పంటలండి. వీటికి మనకు ఒక ఎకరాకు 500 ml వాడాలండి. ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, చామగడ్డ, నెక్స్ట్ చూసుకుంటే దుంపలండి. క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ భూమి లోపల పండుతాయి. భూమి లోపల పండేటివి కాబట్టి వాటికి మనకు భూమి లోపల వేయాలి కాబట్టి ఇది ఒక ఎకరానికి 500 ml వేయాలండి. 500 ml ఎకరానికి హాఫ్ లీటర్ వేయాల్సింది ఎకరానికి. భూమి పైన పండే పంటలు ఉన్నాయండి. భూమి పైన పండే పంటలు అంటే మిర్చి, వరి, రకరకాల పత్తి కావచ్చు, రకరకాల మన కూరగాయ పంటలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు. వీటన్నిటికి మనకేందంటే 2 mlకి 1 లీటర్ వాటర్‌లో కలిపి పిచికారీ చేయాలండి. ఫాయిలర్ స్ప్రేస్, పవర్ స్ప్రేలు ఏసి స్ప్రే చేసుకోవచ్చన్నమాట. ఇలాగ మనం స్ప్రే చేయొచ్చు. దీన్ని మనం ఎంఐ స్ప్రే కలుపుకొని వేయడం వల్ల ఇంకా ఉపయోగం ఉంటుంది. ఇది మీరు యాడ్ చేసుకుంటే ఇంకా బెటర్ అన్నమాట. ఎంఐ స్ప్రే అనేది అన్నిటికి యాడ్ చేసుకోవచ్చు. స్ప్రే చేసే మందులన్నిటికి ఎంఐ స్ప్రే యాడ్ చేయడం వల్ల మనం కొట్టే మందు ఎఫెక్టివ్ పనిచేస్తది. ఇది బాగా గమనించండి. రకరకాల ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా వాటి నుండి కాపాడుకోవడానికి ఇది ప్రివెన్షన్‌గా పనిచేస్తదండి. బాగా వినండి. పంట దశ ప్రాబ్లమ్ వచ్చినాక వాడడం కన్నా ప్రాబ్లమ్ వస్తదేమో అని ముందే గమనించి గనుక వాడగలిగితే సూపర్‌గా రిజల్ట్ ఉంటదండి. ఇది ప్రివెంట్‌గా వాడుకోవచ్చు, క్యూరేట్‌గా వాడుకోవచ్చు అండి. సమస్య వచ్చిన తర్వాత కూడా వాడుకోవచ్చు. కొంచెం డోస్ ఎక్కువ వేయాల్సొస్తది. సమస్య వచ్చినాక వాడటం మాత్రం. ఇది ఎంఐ ప్రౌడ్. ఎంఐ ప్రౌడ్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఎంఐ ప్రౌడ్ దేనికి పనిచేస్తదంటే శిలీంద్ర నాశిని. తెగుళ్ళు, రకరకాల తెగులు, ఆకుముడత తెగులు, అగ్గి తెగులు, బూజు తెగులు, పై ముడత, కింద ముడత టోటల్‌గా చూసుకుంటే రకరకాల తెగుళ్లకు ఇది పంటను కాపాడడానికి ఉపయోగపడుతదండి. ఇది మీరు గమనించండి ఇది. ఇది 4 ప్రొడక్టు. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎంఐ ప్రొడక్ట్ ఎట్లా వాడాలనేది మీకు చూస్తే తెలిసిపోతుంది. లిక్విడ్‌లో ఉంది ప్రస్తుతానికి. ఇవన్నీ తెగులు జాతులండి. తెగులు మీరు చూస్తే మీకు ఎట్లొస్తాయని దానికి చూస్తే తెలిసిపోతుంది. ఆకు ఆటోమేటిక్‌గా చూసుకుని పత్రహరితం అంతా తినేస్తదండి. తినేసి మొత్తం చూసుకుంటే ఆకు తెల్లబడిపోతుంటది. మీరు ఈ తెగుళ్ళని చూస్తే తెలిసిపోతుంటది. ఏ పంటకైనా అండి. కూరగాయ పంటలు కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, లేకుంటే పండ్లు కావచ్చు, పూలు కావచ్చు. అన్నిటిలో తెగుళ్ళొస్తుంటాయండి. తెగుళ్ళు ఫాస్ట్‌గా వస్తుంటాయి. ముఖ్యంగా మిర్చి పంటలో ఎక్కువ తెగుళ్ళొస్తుంటాయి. ఇది మీరు గమనించండి. నెక్స్ట్ మనకు చూసేదుంటే ఇంపార్టెంట్ ప్రొడక్ట్, వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఎంఐ వీర్ అండి. ఎంఐ వీర్ అన్నది ఇది చాలా అవసరమైన ప్రొడక్ట్ అండి ముఖ్యంగా చెప్పాలంటే. ఎంఐ వీర్ అన్నది ఇది ముఖ్యంగా మనకు లార్వా దశలో ఉన్నటువంటి కీటకాలన్నిటి నుండి పంటను కాపాడుకోవడానికి. లార్వా దశ అంటే ఏంటంటే పురుగులు బయటికి కనిపిస్తాయండి ఇవి. ఇవి దాదాపు ఏంటంటే కొరికేటి. ఎక్కువ చూసుకుంటే ఏంటంటే రసం పీల్చేటి ఇవన్నీ మనకుంటాయండి. అంటే మనకు మనకు చూసుకుంటే రసం పీల్చే పురుగులు నోటి భాగాలంటే లార్వా ఉంటదండి ఎక్కువ మనకు. ఆ లార్వా నుండి మనకు చూసుకుంటే ఇవన్నీ మనం చూసుకుంటే ఏంటంటే ఆకు పెయిన్ కావచ్చు, పచ్చదోమ కావచ్చు, ఆకుముడత కావచ్చు, లక్క పురుగు కావచ్చు, ఇలాంటివన్నీ మనకు ఉన్నాయండి. త్రిప్స్, మైట్స్, లార్వా ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ అవేండి. వైట్ ఫ్లై కావచ్చు, తెల్లదోమ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకేంటంటే కొరికేటి, మొక్కను నాశనం చేసేటియండి. మొక్కను తెల్లారేసరికి నాశనం చేసేస్తాయండి. తెల్లారేసరికి నాశనం చేస్తాయి. ఇవి అలాంటి వాటన్నిటి నుండి లార్వా స్టేజ్‌లో ఉండేటువంటి ముఖ్యంగా లార్వా స్టేజ్ అంటే పచ్చ పురుగులు పొడుగుంటాయండి. ఇంచు, 1 ఇంచున్నర, 2 ఇంచులు ఉంటాయి. బయటికి కనిపిస్తాయి అవి. ఇందాక చెప్పింది చూడండి, బకాసురుని లెక్క తింటాయని చెప్పింది చూడండి. పొద్దున్న వాటి పనేందంటే గుట్టినే తినడానికి. ఆ పురుగులు బయటకొచ్చేటియే
మామూలుగా గుడ్డు దశ నుండి బయటకి వచ్చి వాటి పని చేసేది తినడానికి. వాటి పని ఏముండదు, తినుడే వాటి. ఆ తిని మొత్తం పంటను నాశనం చేసేస్తాడు. మరి అలాంటి స్టేజ్‌లో మనల్ని ఆ స్టేజ్ దాకా పోకుండా ఉండడానికి ఇది పనిచేస్తదండి. ఆ స్టేజ్‌కి పోయినంక ఎలాంటి మందులు కొట్టినప్పటికి చనిపోతుంటే పుడుతుంటాయి, చనిపోతుంటే పుడుతుంటాయి అని. ఇందాక చెప్పినా కదా! ఒక కీటకం ఒక్కసారి గుడ్లు పెట్టిందంటే దాదాపు ఎన్ని వేల గుడ్లు పెడుతది, ఇంచుమించుగా 500 దగ్గర నుండి 5000 గుడ్లు పెడతదండి. ఒక జనరేషన్‌ల 500 గుడ్లు పెడతది. 500 నుండి 5000 గుడ్ల వరకు పెడుతది. దాంట్లో ఎన్ని బతుకుతాయి, ఎన్ని పోతాయని మీరు చూడొచ్చు. మరి అది లార్వా దశకు దాదాపు ఇంచుమించుగా చెప్పాలంటే చాలా వస్తాయి. లార్వా దశకొచ్చిందంటే దాదాపు ఒక్క కీటకం నుండి వచ్చిన గుడ్లే ఒక ఎకరం నాశనం చేస్తాయి. ఒక ఎకరం నాశనం చేస్తాయండి. మరి అలాంటి వాటన్నిటి నుండి కాపాడుకోవడానికి ప్రివెంటివ్‌గా ముందు జాగ్రత్తగా దీన్ని వాడినని మాత్రం సూపర్ రిజల్ట్ ఉంటదండి. రకరకాల ఇన్సెక్ట్స్ అంటే కీటకాలన్నిటిని నాశనం చేయడానికి ఇది పనిచేస్తదండి. ఇంతకుముందు చెప్పినవో ఫంగస్ అంటే బూజు తెగుళ్ళవన్నీ. అవన్నీ తెగుళ్ళకి సంబంధించినయి. ఇది మాత్రం వీడ్ అనేది ఏంటిది మనకు కంటికి కనిపించే పురుగులండి. కీటకాలు. అంటే రసం పీల్చేటివి కావచ్చు, గీరేటివి కావచ్చు, రకరకాల అన్నిటివి ఉంటాయండి. మరి రసం పీల్చేటివి కావచ్చు, గీరేటివి కావచ్చు, రక్కేటివి కావచ్చు, మొత్తం చూసుకుంటే నములేటివి కావచ్చు, రకరకాల పురుగులున్నాయండి. మరి వాటన్నిటిని ఆ కీటకాలన్నిటి నుండి కాపాడుకోవడానికి ఎంఐవి పనిచేస్తది. ఎంఐవి కూడా సేమ్ ఎలా వాడాలన్నది మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినండి. సేమ్ 2 ఎంఎల్ వాటర్ అంటే 2 ఎంఎల్ 1 లీటర్ వాటర్‌లో 2 ఎంఎల్ 2 ఎంఎల్ అండి. 2 ఎంఎల్‌ని కలిపి మనం పిచికారీ చేయొచ్చు. ఇది 250 ఎంఎల్ ఉంటుంది ఒక బాటిలు. 250 ఎంఎల్ అంటే మనకు దాన్ని బట్టి మీరు బేస్ చేసుకొని పవర్ స్ప్రే బాటిల్‌లో మీకు ఎన్ని పడతాయో ఒక కొలత చూసుకొని ఆ కొలత ప్రకారం మీరు చేసుకుంటూ పోతే సరిపోతుందండి. మరి దీనిలో కూడా ముఖ్యంగా దీన్నంటే ఎంఐ స్ప్రే వాడడం వల్ల దీంతో పాటు ఎంఐ స్ప్రేతో పాటు కలిపి వాడడం వల్ల మంచి రిజల్ట్స్ మనం తీసుకోవచ్చండి. ఎంఐ పాటు ఎంఐ స్ప్రే కలిపి మన పంట మీద పిచికారీ చేయడం వల్ల, స్ప్రే చేయడం వల్ల పంటకు నష్టం చేసే కీటకాలన్నింటి నుండి పంటను కాపాడొచ్చండి. పంటను కాపాడుకోవడానికి బాగా పనిచేస్తాయండి. రకరకాలన్నీ. మరి వాటన్నిటి నుండి లార్వా స్టేజ్ ఉన్న వాటిని కావచ్చు, ఆకుపెయిన్ కావచ్చు, వీటన్నిటి నుండి కూడా మనం కాపాడుకోవడానికి ఉపయోగపడతాయండి. మైట్స్ కావచ్చు, ఇవన్నిటి నుండి మనం అంటే పంటను నాశనం చేయకుండా కాపాడడానికి ఇది పనిచేస్తది. ఇది ప్రివెంట్‌గా వాడడం ఉత్తమం అండి. పంట చివరి స్టేజ్‌కి వచ్చినంక వాడడం కాదు. మిత్రులారా బాగా గుర్తుపెట్టుకోండి సోదరులారా. రైతు సోదరులు ముఖ్యంగా. నాశనం చేసే స్టేజ్‌కి వచ్చినంక వాడడం కాదు. నాశనం చేసే స్టేజ్‌కి వచ్చినంక ఎన్ని కొట్టినా గాని అంత మాత్రం. ఎందుకంటే ఆల్రెడీ ఆ పురుగు స్టేజ్ దాటిపోయిందది. అడల్ట్ స్టేజ్‌కి వచ్చే ఆ కీటకం వచ్చేసి అడల్ట్ స్టేజ్‌కి వస్తుంది. లార్వా దశ నుండి, ప్యూపా దశ నుండి మళ్ళీ ఎక్కడికి వస్తుందది? అడల్ట్ స్టేజ్‌కి వచ్చే పొజిషన్‌లో ఉన్నప్పుడు మీరు ఏం కొట్టినా గాని నాశనం కావవి. ఎప్పుడు కొట్టాలది? గుడ్డు దశలో ఉన్నప్పుడే కొట్టాలే. అందుకే ఈ ఎంఐవీర్ ఎప్పుడు కొట్టాలంటే ముఖ్యంగా ఎంఐవీర్ మాత్రమే ఎప్పుడు కొట్టాలంటే ముఖ్యంగా చెప్పాలంటే అమావాస్య తర్వాత 3 రోజులు, 4 రోజులు, 5 రోజుల నుండి స్టార్ట్ చేయాలండి దీన్ని. ఇది బాగా వినండి. ఇది ఒక ఫార్ములా అండి ఇది. ఇది ఈ మందే కాదండి. ఈ కీటకనాశినే కాదు. ఈ ఎంఐవీరే కాదు. మీరు కొట్టే ఎలాంటి కీటకనాశనైనా పర్లేదు. దాన్నన్నిటిని అమావాస్య తర్వాత 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు గనుక స్టార్ట్ చేసిందంటే మీరు గుడ్డు దశలోనే ఆ కీటకాలన్నిటిని నాశనం చేయొచ్చు. మిత్ర పురుగులకు హాని చేయదు. మనం చూడండి. ఒక శత్రు పురుగులు మాత్రమే హాని చేస్తదిది. మిత్ర పురుగులను కాపాడుకుంటది. మిత్ర పురుగులకు ఎలాంటి హాని చేయదిది. మరి దానివల్ల శత్రు పురుగులను నాశనం చేసుకుంటూ పంటకి కలిగే నష్టాన్ని నివారిస్తదండి. ముందు జాగ్రత్తగా వాడినట్టు. ఇది బాగా గమనించండి. ఇది తీసుకోండి. ఇది ఎంఐ వీర్ దీని పేరు. వీర్ లాగా పనిచేస్తదండి. ఇందాక ప్రౌడ్‌గా ఉంటదది. ఇదేమో వీర్. దీని పేరు వీర్. పేరులోనే మంచి గమ్మత్తు పెట్టారండి. మన కంపెనీ కూడా మంచి గమ్మత్తుగా పెట్టిందన్నమాట. ఎంఐ వీర్ అన్నమాట. ఇది మనకు ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఇది కూడా మనకు. నెక్స్ట్ ఇంకొక ప్రొడక్ట్ మనకుందండి. ఇంకొక చెప్పుకోదగ్గ ప్రొడక్ట్ అది కూడా సిట్రా. ఎంఐ సిట్రా అండి. ఎంఐ సిట్రా అంటే ముఖ్యంగా మనకేందంటే ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఎంఐ వీర్ విషయంలో ఇంకొంచెం మనం అగ్రికల్చరే కాకుండా నాన్ అగ్రికల్చర్ కూడా ఎంఐ వీర్‌ని వాడొచ్చు. ఎలాగంటే మన ఇంట్లో బొద్దింకలు ఎక్కువున్నాయి అనుకోండి. ఇంట్లో బొద్దింకలు ఎక్కువుంటే 1 లీటర్ స్ప్రే బాటిల్ ఉంటది మనకు. 1 లీటర్ స్ప్రే. ఆ 1 లీటర్ స్ప్రేలో మీరు 1 లీటర్‌లో 1 ఎంఎల్ వాటర్ 1 లీటర్ వాటర్‌లో 1 ఎంఎల్ గనుక దీన్ని ఏసి మీరు బొద్దింకలు మీకు మూలలో ఇంటి మూలలో సందులలో మూలల్లో చూసుకుంటే కిచెన్‌లో కావచ్చు, ఆ సందులో కావచ్చు, ఈ బొద్దింకలు ఎక్కువుంటాయి. ఆ బొద్దింకలు ఉండే ప్లేస్‌లో దీన్ని స్ప్రే చేయడం వల్ల ఆ బొద్దింకల నుండి కూడా మన ఇల్లు కాపాడుకోవచ్చు. నెక్స్ట్ మనకు బొద్దింకలే కాదండి ఎలుకలు కూడా వస్తుంటాయి. అక్కడ కూడా స్ప్రే చేసుకోవచ్చండి. చాలా మటుకు ఇళ్లలో మనకు ఊర్లలో చూసుకుంటే ఎలుకలు బాగుంటాయి. ఆ ఎలుకల మందులాగా కూడా వాడుతుంది. బొద్దింకల మందులాగా కూడా వాడొచ్చు. ఇంకా మనకి చెప్పాలంటే మనకేందంటే ఆహ్, ముఖ్యంగా చాలా మందికి మన మహిళలు చాలా మంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళకు ఎక్కువ మందికి చూసుకుంటే పెయిన్‌లు బాగుంటాయండి. తలలో పెయిన్‌లు ఉంటాయి. తలలో పెయిన్‌లకు కూడా దీన్ని వాడుకోవచ్చండి. చిన్నగా ఒక సింగిల్ డ్రాప్ ఏసేసి తల మీద మనం వాటర్‌లో షాంపూ లాగా చేసామనుకోండి. కొంచెం దాన్ని కూడా ఆ పెయిన్‌ల నుండి కూడా కాపాడుకోవచ్చు. ఏమి ఇబ్బంది జరగదండి.
ఏమి ఇబ్బంది జరగదు, తలకి ఏమి ఇబ్బంది జరగదు, అలాంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ పౌల్ట్రీ ఫామ్ లో లార్వాలు బాగుంటాయి. పౌల్ట్రీలలో ఈగలు బాగా వస్తుంటాయండి. ఈ వర్షాకాలం వస్తే ఈగలు బాగా వస్తాయి. ఆ ఈగలకు కూడా ఈ మందు వాడొచ్చండి. ఈగలకు కూడా మనం ఈ స్ప్రే చేసుకోవచ్చు. చిన్నగా మనం 1 లీటర్ 2 లీటర్ డబ్బా దగ్గర పెట్టుకొని దాంట్లో ఒక 2 ఎంఎల్ 3 ఎంఎల్ పోసేసి మనం ఆటోమేటిక్‌గా స్ప్రే చేసుకుంటూ పోతుంటే ఆ ఇంటి నుండి కాపాడుకోవచ్చు. ఈగల నుండి, దోమల నుండి. దోమలకు కూడాని. దోమలకు, ఈగలకు, బొద్దింకలకు, ఎలుకలకు వీటన్నిటికి పనిచేస్తది. నెక్స్ట్ మనకేందంటే పౌల్ట్రీలో వచ్చేసరికి లార్వాల నుండి కాపాడుకోవడం పనిచేస్తది. పౌల్ట్రీలో కూడా. పౌల్ట్రీ ఫామ్‌లో కూడా వాడొచ్చు ఇట్లమాట. నెక్స్ట్ బర్రెలకు గోమర్లని వస్తాయండి. బర్రెలకు గోమర్లు వస్తుంటాయండి. పట్టుకుంటే అవి. బర్రెలకు వస్తుంటాయండి గోమర్లాగా. ఆ బర్రెలకు పెయిన్‌ల టైప్ గోమర్లాగా వస్తుంటాయి. ఆ బర్రెలకు మనం వాడొచ్చండి. అంటే గేదెలకు మన గోమర్లాగా వచ్చి రసం పీలుస్తుంటాయండి. మరట్లా వాటికి కూడా మనకు ఇవ్వచ్చు మాట. నల్లులు. మంచాలకు కొంతమందికి నల్లులు ఉంటాయండి. మంచాలకు ఉంటాయి. తర్వాత చెక్క బల్లలకు వాటికి చూసుకుంటే నల్లులు ఉంటాయి. ఆ నల్లులకు కూడా ఈ ఎంఐవీని వాడుకోవచ్చండి. అంటే అగ్రికల్చర్ వాడొచ్చు, నాన్ అగ్రికల్చర్ కూడా వాడొచ్చండి. ఇది మీకు దీన్ని బట్టి అర్థమైపోయిందన్నమాట. ఇది మనకు మనుషులకు హాని చేయదండి. మనుషులకు హాని చేసే వాటిని హాని చేస్తదండి. సేమ్ టైమ్ పంటకు హాని చేసే వాటిని నష్టం చేస్తామట. ఇది ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కీటకం వచ్చి జస్ట్ ఆ పంటను నాశనం చేయడానికి ట్రై చేసిందనుకోండి. ట్రై చేసిన వెంటనే ఏమవుతుందంటే ఫస్ట్ నోరు ఎండకపోద్ది దానికి. ఆ కీటకానికి ఏమైందంటే నోరు ఎండకపోతుంది. నోరు మొద్దువారిపోద్దండి. మొద్దువారిపోయి నోరు ఎండకపోయి దానికి వాటర్ తీసుకోవడానికి మాట్లాడడానికి రాదు. నోరు మొద్దువారిపోద్దండి. మొద్దువారిపోయి కాసేపటికే పక్షవాతం వస్తుంది దానికి. ఆ కీటకానికి పక్షవాతం వచ్చేసి జస్ట్ అది నెమ్మదిగా చచ్చుబడిపోతుంటది. దాని శరీరాన్ని అదే కోల్పోతుంది. నియంత్రణ కోల్పోయి శరీరం మొత్తం కోల్పోయి 24 అవర్స్‌లో ఆ కీటకం నాశనం అయిపోతుంది. కనిపిస్తది మీకు. ప్రాణంతోనే ఉంటదండి. చాలా మంది అంటారు, "సార్ ఎంఐవీ కొడతాను సార్ చచ్చిపోతలేదు సార్ కీటకాలు" అంటారు. లార్వా చచ్చిపోతది అంటే చచ్చిపోదు. కానీ 24 అవర్స్‌లో దాని పంతన మొత్తం నాశనం అయిపోద్దండి. చాలా మందిని గమనించండి. ఇక్కడ చాలా మంది ఏమంటారు కొట్టంగానే చచ్చిపోవాలంటారు. కొట్టంగానే చచ్చిపోవడానికి హై కెమికల్ కాదు ఇది. ఇది కొట్టంగానే చచ్చిపోవడానికి హై కెమికల్ కాదండి. ఇది కొట్టిన వెంటనే కీటకం చనిపోదు. కీటకము పని చేయడం ఆపేస్తా ఉంటది మెల్లమెల్లగా. స్టెప్ బై ఉంటది. ఒక 24 అవర్స్ టైమ్‌లో కీటకం నాశనం చేస్తదండి. ఇది మీరు గమనించండి ఎంఐవీర్ అనేది. నెక్స్ట్ ఎంఐ సిట్రా నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఎంఐ సిట్రా అండి. ఇది ముఖ్యంగా బ్రౌన్ ప్లాంట్ హాపర్ అండి. అంటే మనకు దోమ పోటు నుండి పంటను ఎప్పుడంటే పంట చేతికొచ్చే టైంకి ముఖ్యంగా ఇది మామిడి తోట కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, వరి పొలం కావచ్చు, పంట చేతికొచ్చే కోతకొచ్చే సమయంలో మనకు ఏం చేస్తారంటే దోమపోటు వస్తదండి. ముఖ్యంగా దోమపోటు వచ్చేసి మొక్కను నాశనం చేస్తుంటాయండి. ఆ నాశనం చేసే వాటి నుండి ఇది కాపాడుకోవడానికి ఉపయోగపడతాను. ముఖ్యంగా చెప్పాలంటే ఎంఐ సిట్రా అనేది. ఎంఐ సిట్రా అనేది ముఖ్యంగా మనకు హాపర్స్ అంటే బ్రౌన్ ప్లాంట్ హాపర్స్ అంటే తెల్ల దోమపోటు మాట ముఖ్యంగా. ఇది కూడా ఏంటంటే దోమపోటు నుండి కాపాడుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది సార్. ముఖ్యంగా సుడిదోమ అంటారు ఇంకా చెప్పాలంటే. మన భాషలో చెప్పండి సుడిదోమ అని. సుడిదోమ, దోమపాటు వీటన్నిటి నుండి కాపాడుకోవడానికి ఇది బాగా పనిచేస్తది. ఇది ముఖ్యంగా మనకేంటంటే ఆకుపేను, పచ్చదోమ ఇలాంటి వాటన్నిటి నుండి మనల్ని పంట నుండి కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది సార్. ఇది ఎప్పుడు వేయొచ్చు అంటే ఇది స్టార్టింగ్‌లో వేసేది కాదండి. మామిడి తోటకు నెక్స్ట్ బత్తాయి తోటలకి అదేవిధంగా జామ తోటలకి పొలానికి చివరి దశలో వచ్చి పెయిన్ కొరికేసి మొత్తం ఆ తోటలో చూసుకుంటే ఏంటంటే దోమపోటు వచ్చేసి దాదాపు ఎకరంలో సగం మటుకు 10 గుంటలు, 15 గుంటలు, 20 గుంటల దాకా ఇట్లా ఎండిపోద్దండి మొత్తం. ఎండిపోయి మొత్తం చూసుకుంటే వంగిపోతది. టోటల్‌గా చూసుకుంటే తాళైపోద్దండి. మరి ఆ టైంలో మనకు దీని గనుక బిఫోర్ గనుక మీరు పిచికారీ చేసినామంటే ఆటోమేటిక్‌గా మనకేంటంటే ఆ దోమపోటు నుండి పంటను కాపాడుకోవడానికి పనిచేస్తదండి. మరి ఇట్లా మాట. ఇది ఎంఐ సిట్రా అనేది ఇది కూడా మనకుంది. ఇది కూడా మనకి బాగా పనిచేస్తది. దీన్ని కూడా వాడొచ్చు. రకరకాల వాటికి మనకు ఉపయోగపడే విధంగా ఇది మనకు పనిచేస్తదండి. ఇది ముఖ్యంగా మనకేంటంటే ఇది కూడా సేమ్ ఎంఐవీ ఎట్లనో ఇది కూడా మనకేంటంటే అమావాస్య తర్వాత 4-5 రోజుల తర్వాత గనుక మనం దీన్ని వాడగలిగితే మంచి రిజల్ట్స్ ఉంటాయండి. అంటే ఎప్పుడైనా ఏసుకోవచ్చు వాస్తవానికి. ఇప్పుడేయాలి, అప్పుడేయాలని కాదండి. కానీ మంచి రిజల్ట్స్ మనం ఏసిన మందు మన పంటకు ఉపయోగపడాలే, మన మొక్కను కాపాడాలే అంటే ఎంఐ సిట్రా ఈ 2 మాత్రం ఎప్పుడు వాడాలంటే ముఖ్యంగా అమావాస్య తర్వాత 4-5 రోజుల తర్వాత. 4 రోజులు గాని, 5 రోజుల తర్వాత కానీ పిచికారీ చేసామనుకోండి. అప్పుడు స్ప్రే చేస్తే మాత్రం సూపర్ రిజల్ట్స్ వస్తాయండి. ఇవే కాదండి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరేసే కెమికల్స్ ఏవైనా గాని, క్రిమి సంహారక మందులు ఏవైనా గాని, తెగులు జాతి కాదని చెప్పేది. క్రిమి సంహారక మందులు ఏవైనా గాని మీరు అమావాస్య తర్వాత 4 రోజులు, 5 రోజుల తర్వాత వేసేది ఉంటే మాత్రం మంచి రిజల్ట్స్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అంటే గుడ్డు దశలోనే కీటకాలను నాశనం చేసి పంటను కాపాడుకోవడానికి ఉపయోగపడతాయండి. ఇది మీరు గమనించండి. ఇది మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి ప్రొడక్ట్ అన్నమాట. ఇది ఇన్ని రకాలు ఉన్నాయండి. మొత్తం చూసుకుంటే ఇన్ని ప్రొడక్ట్స్ మనకున్నాయి. ఇవన్నీ ఎట్లా పనిచేస్తాయి చూసుకుంటే ఇవన్నీ మీకున్నాయండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మనం ఎట్లేస్తాం, ఏ రకంగా ఏస్తాం, దీని వల్ల ఉపయోగం ఏంటిదని కూడా మీకు అన్నీ చెప్పడం జరిగిందండి. అంటే ముఖ్యంగా చెప్పాలంటే మనకేంటిదంటే పంటను కాపాడుకోవడానికి
సమస్య వచ్చినాక వాడడం కన్నా సమస్య రాకముందే మనం వాడడం వల్ల చాలా రకాల వాటి నుండి పంటను కాపాడుకోవచ్చు, పెట్టుబడి తగ్గించుకోవచ్చు. క్రిమి సంహారక మందులు అడ్డగోలు కొడుతుంటారు. ఒకానొక టైంలో ఏం చేస్తారంటే కొట్టి అలసిపోతారు ఇంకా. చాలా మంది రైతులు అట్లా జరిగినవి కూడా ఉన్నాయి. వదిలిపెట్టేసారు కొంతమంది. మేము కూడా చాలా మందిని చూసినాం. కొన్ని సందర్భాలు మేము చూసినాం. వదిలేసాం సార్, అయిపోయింది సార్ అన్నారు ఇంకా. అలాంటి వాళ్ళకి ఇబ్బంది పడేదానికన్నా ముందే కొంచెం మనం ప్రివెంట్‌గా మనం భూహస్ర, గ్రోమాజిక్ స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా ఎంఐ ప్రౌడు, ఎంఐ వీరు, తర్వాత ఎంఐ సిట్రా అవసరం బట్టి ఏ పంటకి ఏది వేయాలన్నది మన దగ్గర కాలిక్యులేషన్ ఉందండి. ఆ కాలిక్యులేషన్ ప్రకారం అన్నిటిని కలిపి కొట్టుడు కాదు. పత్తికి ఏయాలి, మిర్చికి ఏదేయాలి, కూరగాయ పంటలకు ఏమేయాలి, పప్పు దినుసుల పంటలకు ఏమేయాలి అనేది మన దగ్గర కాలిక్యులేషన్ ఉందండి. ఒక ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ ఈక్వేషన్స్ కనుక మీరు ఫాలో అయిందంటే మంచి టైంలో టైమింగ్ ఉండాలి. దాంతో పాటు టైమింగ్‌తో పాటు మనం పనితనం కూడా ఉండాలి, శ్రమ కూడా ఉండాలి. ఈ రెండింటిని కనుక మీరు కరెక్ట్ ప్లాన్డ్‌గా చేసుకోగలిగితే పంటను దున్నిన దగ్గర నుండి పంట చేతికొచ్చేంత వరకు కరెక్ట్ కాపాడితే మాత్రం మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉందండి. మరి ఇది మనకు ఈరోజు మనం మాట్లాడుకున్న ముఖ్యమైన విషయాలండి. ఇవి మనకు దీనికి సంబంధించిన టాపిక్స్ అండి. ఇంకా మనకు ఆలిఫ్ అని ఇంకొక కొత్త ప్రొడక్ట్ కూడా కంపెనీ లాంచ్ చేసింది. ఆలిఫ్ అనేది. ఇది మనకు ముఖ్యంగా చెప్పాలంటే అది దేనికి పనిచేస్తుంది, ఎట్లా పనిచేస్తుందో కూడా నేను కాలిక్యులేషన్‌లో చిన్న వివరాలు చెప్తా అండి. అది కూడా మీకు చూపిస్తాను జస్ట్ అది. అది దేనికి పనిచేస్తది అనేది ఒక వివరాలు చెప్తాను మీకు. అది గనుక చూసేదుంటే దేనికి పనిచేస్తది అని చూస్తే ముఖ్యంగా ఆలిఫ్ అనే కొత్త ప్రొడక్ట్ కంపెనీ లాంచ్ చేసిందండి. దీని గురించి డీటెయిలింగ్ మీకు మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను. కాకపోతే ఒకసారి ఇంట్రడక్షన్‌గా మీకు ఒకసారి ఐడియా చూపిస్తాను. ఈ ప్రొడక్ట్ వల్ల ఉపయోగం ఏంటిది అనేది కనుక చూపించేది ఉంటే ఇండియా గ్రోలో మన కంపెనీ కొత్తగా లాంచ్ చేసిన ప్రొడక్ట్ ఇది. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటిది ఇండియా గ్రోలో చూసుకుంటే ఆలిఫ్ అనే ప్రొడక్ట్ ఆర్గానిక్ లిక్విడ్ ఇన్పుట్ ఫార్ములా దీని పేరు. ఆర్గానిక్ లిక్విడ్ ఇన్పుట్ ఫార్ములా అని దీని పేరు. సూపర్ 16 అని దీని పేరు. సూపర్ 16 అనేది దీని పేరు. మరి ఇది వాడడం వల్ల ఉపయోగం ఏంటిది? ఇది దేనికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అని గనుక మీరు చూసేది ఉంటే ఇది దీనివల్ల లాభాలు ఏంటి అనేది నేను మొత్తం టోటల్‌గా మీకు ఒక 2, 3 రోజుల్లోనే మీకు కంప్లీట్ వివరాలు మీకు ఇస్తాను. అంటే ఇంకా పూర్తిగా మనకు అందుబాటులో రాలే కాబట్టి జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రం చెప్తున్నానండి. ఆర్గానిక్ లిక్విడ్ ఇన్పుట్ ఫార్ములా దీని పేరు. ఇది తీసుకోవడం వల్ల కలిగే లాభాలు. ముఖ్యంగా ఇది కూడా మనకేంటంటే 500 ఎంఎల్ ఉంటుందండి. 500 ఎంఎల్ ఉంటుంది. మరి 500 ఎంఎల్ దీని ఉంటుంది. ఇది ఇవ్వడం వల్ల మనకు ఉపయోగం ఏంటిదంటే మనం వాడే పత్తి లాంటి పంటలు కావచ్చు, అంటే కొంచెం కమర్షియల్ క్రాప్స్, మిర్చి లాంటి పంటలు కావచ్చు, నెక్స్ట్ పసుపు కావచ్చు, ఇలాంటి కొంచెం కమర్షియల్ క్రాప్స్ అన్నిటికి మనం అంటే మనం క్రిమి సంహారక మందులు పిచ్చిగా వాడుతుంటాం. వాటి యొక్క ఇది గనుక కంటిన్యూషన్ చేసుకుంటే ఆ క్రిమి సంహారక మందుల్ని ఇంచుమించుగా దాదాపు చెప్పాలంటే 60-70% తగ్గిస్తదండి. 60-70% తగ్గిస్తుంది ఈ ఆలిఫ్ అనే ప్రొడక్ట్. ఆలిఫ్ సూపర్ 16 అనేది ఇది వాడడం వల్ల 60% దాదాపు 60% తగ్గిస్తది. ఎలా తగ్గిస్తది? ఎందుకు తగ్గిస్తది అంటే ఇది ముఖ్యంగా సముద్ర నాచు నుండి తయారు చేసేది దీన్ని. సముద్ర సారం నుండి తయారు చేసి సముద్ర నాచు నుండి తయారు చేసారు. దీనివల్ల కొన్ని ఎంజైమ్స్ కూడా యాడ్ చేసే దీన్ని. ఇది వేయడం వల్ల మొక్క వేరు దగ్గర నుండి స్టార్ట్ అవుతుందండి. ఇది కూడా ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అంటే మొక్క వేరు దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. వేరు దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి వేరు వ్యవస్థను పటిష్టపరుస్తుంది. సేమ్ టైం కాండం అభివృద్ధి మంచిగా చేస్తుంది. కొమ్మలు ఎక్కువ వచ్చేటట్టు చూస్తుంది. పిలకలు ఎక్కువ వచ్చేటట్టు చూస్తుంది. పొలానికైతే పత్తి లానికైతే కొమ్మలు ఎక్కువ చూస్తుంది. గింద మనం చూసుకుంటే పిందెలు ఎక్కువ వస్తుంటాయి. అంటే మనకు చూసుకుంటే పుష్పాలు ఎక్కువ వస్తుంటాయి. కాయలు కూడా ఎక్కువ వచ్చే విధంగా చూస్తుంది. అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా ఇది తీసుకొస్తుంది. దీని యొక్క పనితీరు మెరుగుపడుతుంది. నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియ జరగడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నీటి శాతాన్ని కొన్ని నేలల్లో నీళ్లు పోయే వెంటనే తెల్లారి ఎండిపోతుంటాయండి. ఇది నీటి శాతాన్ని కాపాడుతుందండి. నీటి తేమ శాతాన్ని కాపాడుకుంటూ వస్తుందండి. ఇది వాడడం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంత నీటి తేమ శాతం ఎప్పటికి ఉంటుందండి. తేమగా ఉంటుందన్నమాట. అంటే మొక్కకు కావాల్సిన పోషకాలన్నింటినీ లవణాలను అందిస్తుంది. ముఖ్యంగా అది న్యూట్రియంట్స్ ఎక్కువ అందిస్తాయండి మనకు. కన్నెల లవణాన్ని ఎక్కువ అందిస్తాయండి మనకి ఇది. ముఖ్యంగా మొక్క కావాల్సిన పోషకాలన్నింటినీ స్వతహాగా భూమే తయారు చేసుకునే విధంగా, భూమి లోపలుండి తీసుకునే విధంగా తీసుకొస్తాండి ఇది. భూమి లోపలుండి మొక్కకు కావాల్సిన పోషకాలన్నింటినీ స్వతహాగా తయారు చేసుకుంటది. మొక్కకు కావాల్సినటువంటి రోగ నిరోధక వ్యవస్థని పెంపొందించుకుంటుందండి. ఆలిఫ్ ప్రొడక్ట్ అంత బాగా ఉపయోగపడుతుంది ఇది. ముఖ్యంగా చెప్పాలంటే ఆలిఫ్ అనేది ఇది ప్లాంట్ బేస్డ్. ఇదంతా టోటల్ డీటెయిల్స్ బాగున్నాయండి. ఇది ఏ రకంగా పనిచేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది కొన్ని వివరాలు అన్ని ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ప్రెజెంటేషన్ మన గ్రూప్ లో సర్క్యులేట్ అయిపోయింది. అందరి దగ్గర ఉంది. ఒకసారి చూడండి. ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. మాక్రో న్యూట్రియంట్స్ అండి. అంటే మాక్రో న్యూట్రియంట్స్ అన్నిటిని ఎలిమెంట్స్ చూసుకుంటే నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, పొటాషియం, కాల్షియం అంటే అన్నిటినీ అంటే స్వతహాగా తయారు చేసుకునే విధంగా తీసుకొస్తామట. ఇట్లా మనం మాంగనీస్, బోరాన్ ఇవన్నీ చూసుకుంటే మనకి ఏంటంటే ఎన్పీకే అంటారు దీన్ని. ముఖ్యంగా ఎన్పీకే
వీటన్నిటిని మనకు యాడ్ చేసుకుంటూ వస్తుంది. ముఖ్యంగా చెప్పుకుంటే ఇది లిక్విడ్ అన్నమాట. లిక్విడ్ ఫార్మేషన్ లో ఉంటుంది. డెవలప్మెంట్ ఆఫ్ ఇమ్యూనిటీ అన్నమాట. మొక్క కావాల్సిన విధంగా ఇమ్యూనిటీ తీసుకునే విధంగా. మరి ఇది మనం చూసుకుంటే ఇది ఒక ప్రొడక్ట్ మనం కొత్తగా లాంచ్ చేస్తారండి. ఇది మనకు ఆల్రెడీ మనకు ఇంకొక వారం లోపు మన హైదరాబాద్కి అందుబాటులోకి వస్తుంది. హైదరాబాద్కు రావడం జరుగుతుంది. వచ్చినాక దాని గురించి మనం పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం. దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దీన్ని ఎట్లా వాడాలి, మనం ఈ పంటకు ఎట్లా వేసుకుంటే ఉపయోగం ఉంటుంది, ఆ వివరాలు కూడా మనం తెలుసుకుందాం. ఇది ఆల్రెడీ మీకు అందరికీ ఈ ప్రజెంటేషన్ మొత్తం టోటల్ గా మీకు ఇవ్వడం జరిగింది. అది మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది. కొంచెం తెలుసుకుందాం. ఎందుకంటే మనము ఒకటి వివరాలు మనం కంపెనీ కొన్ని అందిస్తుంది, మనతో కొన్ని నేర్చుకోవాలి, కొన్ని తెలుసుకోవాలని, కొన్ని చూసి తెలుసుకోవాలని. ఎందుకంటే అన్ని ఒక దగ్గరనే ఆశించకూడదని. ఎప్పుడు కూడా లీడర్స్ బాగా వినండి. ఇక్కడ ఉన్నటువంటి అందరు లీడర్స్, దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంచుమించు అందరు లీడర్స్ కాబట్టి మీరందరూ గమనించండి. ఏంటంటే దాదాపు 85 మంది 100 మంది ఇంచుమించుగా ఈరోజు మీటింగ్ ఇప్పటి వరకు ఉన్నారండి. అప్పటి నుండి ఇప్పటిదాకా 100 మంది ఉన్నారండి. మీరందరూ లీడర్సే. మీరందరూ ఏంటి దగ్గర మేము కొంతవరకు నాలెడ్జ్ ఇచ్చినామని మీకు. ఏ ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ ఇచ్చినాం ఒకసారి స్క్రీన్ కింద టైప్ చేయండి. మీకు టైప్ చేయగలిగితే టైప్ చేయండి. భూహస్రా ఒకటి ఇచ్చినాం ఫస్ట్. రెండో ప్రొడక్ట్ గ్రో మ్యాజిక్ ఇచ్చినాం. మూడో ప్రొడక్ట్ ఎంఐ స్ప్రే ప్లస్. నాలుగో ప్రొడక్ట్ ఎంఐ ప్రొడక్ట్. ఐదో ప్రొడక్ట్ ఎంఐ వీరు. ఆరో ప్రొడక్ట్ ఎంఐ సిట్రా. కొత్త ప్రొడక్ట్ ఆలివ్ అని ఆర్గానిక్ లిక్విడ్ ఇన్పుట్ ఫార్ములా అన్నమాట, ఫార్మర్స్ అన్నమాట. మరి ఇది చూసుకుంటే ఇన్పుట్ ఫార్ములా అన్నమాట. ఇది టోటల్ చూసుకుంటే 7 ప్రొడక్ట్లు కంపెనీ లాంచ్ చేసింది. ఈ 7 ప్రొడక్ట్లు ఉపయోగించుకోవడం వల్ల మనము ఫ్యూచర్ లో క్రిమి సంహారక మందులు పూర్తి స్థాయిగా మానేసే పొజిషన్ తీసుకురావచ్చు ఒక 4-5 ఏళ్ళకి. ఇప్పుడే కాదు బ్రదర్స్. చాలా మంది ఏమంటారు, సార్ ఇది వాడతా అది వాడచ్చా అంటే తగ్గించుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే గత 30 ఏళ్ళ నుండి మనం ఏం చేస్తున్నాం, దాదాపు ఎకరానికి ఇంచుమించుగా చెప్పాలంటే 4 బస్తాలు 5 బస్తాలు యూరియా వేస్తాను, 3 బస్తాలు 4 బస్తాలు 5 బస్తాలు యూరియా వేస్తాను, ఓ 2 బస్తాలు డిఏపి వేస్తారు, పొటాష్ వేస్తారు, రకరకాల వేసి ఇప్పుడు ఏం చేస్తాను. దాంతో పాటు ఇంచుమించుగా చెప్పాలంటే ఒక పొలానికే దాదాపు ఒక 2 లీటర్లు 3 లీటర్ల దాకా మందు పిచికారి చేస్తాను. గడ్డి మందు కొడతాను, హెర్బిసైడ్స్ మందు కొడతారు, పిచ్చి కొడతారు. గడ్డి మందు నిషేధించింది గవర్నమెంట్, అయినప్పటికీ కొడతారు. మరి కొట్టి ఇప్పుడు ఏం చేసామంటే మొక్క కీటకం ఎట్లయిపోయిందంటే ఎలాంటి మందు కొట్టినా తట్టుకునే శక్తి వచ్చిందండి దానికి. ఎలాంటి మందు కొట్టినా తట్టుకునే శక్తి వచ్చింది. దాని రూపం మార్చుకుంటూ వస్తున్నది. దాని రూపం మార్చుకుంటూ వచ్చి ఈసారికి ఈ మందు పనిచేస్తే నెక్స్ట్ టైంకి ఈ మందు పనిచేస్తలేదు. ఎందుకంటే అట్లా అయిపోయిందండి. మరి అందుకే వాటన్నిటిని కాపాడుకోవడానికి మనం ఫస్ట్ స్వతహాగా తయారు కావాలి. స్వతహాగా తయారు కావాలంటే భూమి వ్యవస్థ నుండే భూమి లోపల సారాన్ని పెంచాలి, భూమిని కాపాడాలి. భూమి లోపల ఉండే సారాన్ని పెంచుకుంటూ వస్తే మొక్క స్వతహాగా ఎదుగుదలను, దానికి కావాల్సిన పోషకాలను అందించుకుంటూ దానికి కావాల్సిన రెసిస్టెంట్ పవర్ పెంచుకొని అది అదే రేపటి రోజుల్లో తయారయ్యే విధంగా, అది అదే నిలబడే విధంగా, తట్టుకునే విధంగా, శక్తిని బయట నుండి వచ్చే వాటిని తట్టుకునే విధంగా, వైరస్ కావచ్చు, ఫంగల్ కావచ్చు, ఎలాంటి డిసీజెస్ నుండి కూడా మనం తట్టుకునే విధంగా మన మొక్క తయారు కావాలంటే మనం ఇలాంటి వాటిని అలవాటు చేయాలండి. ఇలాంటి వాటిని అలవాటు చేస్తే వీటితో పాటు కొంచెం ఇంకా కొన్ని ఉన్నాయండి. మీకు మళ్ళీ నేను కలిసినప్పుడు కొన్ని విషయాలు చెప్తాను. మనం ఇవన్నీ కనుక వాడితే కలిపి వాడడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఫస్ట్ ఇయర్ మనం ఇంచుమించుగా చెప్పాలంటే మీరు వాడే కెమికల్ మందుల్ని ఒక 40% తగ్గించి 40% తగ్గించి దీన్ని యాడ్ చేయండి, సరిపోతుంది. సెకండ్ ఇయర్ చూసుకుంటే 50% తగ్గియండి. థర్డ్ ఇయర్ చూసుకుంటే ఇంచుమించుగా ఏంటంటే 40% ఉంచండి, 60% తగ్గియండి. ఫిఫ్త్ ఇయర్ కల్లా చూసుకుంటే ఇంచుమించుగా అన్నిటిని మానేసి కేవలం మన మందులతోనే పంటల్ని కాపాడుకునే విధంగా తెచ్చుకోవచ్చు. పూర్తి స్థాయిగా ఆర్గానిక్ పంటలు మనం పండించే విధంగా తయారు కావచ్చు అండి. అలాంటి ప్రొడక్ట్స్ మన కంపెనీ లాంచ్ చేస్తుంది. ఇంకా ఫ్యూచర్ లో ఎన్నో ప్రొడక్ట్స్ తీసుకురావడానికి ఆలోచనలో ఉంది. మరి మనందరి అవసరాలను దృష్టి పెట్టుకుని అంటే దేశానికి కావాల్సినటువంటి, దేశానికి వెన్నుముక అయినటువంటి రైతుకు దిగుబడి పెంచి నాణ్యమైన దిగుబడి ఇచ్చి మంచి పంటని జనాలకు అందించాలి రైతు సోదరుల ద్వారా. అందుకే అందరూ ఏమంటారంటే అన్నదాత సుఖీభవ అని అంటారు. వాస్తవానికి భోజనం చేసినాక అన్నదాత సుఖీభవ అంటే భోజనం పెట్టి సంతోషంగా ఉండమని కాదు. ఆ పంట పండించిన వాళ్ళు ఎంత కష్టపడి పండించారో, ఆ పంట పండించి మనకు అందించిన వాళ్ళు ఎంత కష్టపడి తీసుకొచ్చారో, ఆ పంట తీసుకొచ్చి కొనుకొచ్చి మనకి ఎంత కష్టపడి ఇక్కడ పెట్టిరో, అందరూ బాగుండాలి అని అన్నదాత సుఖీభవ అంటారని. ఇది మీరు గమనించండి. అందుకే నేను ఫస్ట్ చెప్పిన అన్నదాత సుఖీభవ ఇది చెప్పినాం. వ్యవసాయంలో సాయం ఉందని చెప్పినాం, అగ్రికల్చర్ లో కల్చర్ ఉందని చెప్పినాము, ఇవన్నీ మాట్లాడుకున్నాం అండి. కాబట్టి ఇవన్నీ మనకు కావాలంటే మనం కూడా కొంచెం లైఫ్ లో మనం మంచి లైఫ్, మన లైఫ్ స్టైల్లో మంచి లైఫ్ లీడ్ చేయాలి. మన ఆలోచన విధానం కూడా మార్పు రావాలండి. ఎందుకంటే కెమికల్స్ వాడడం తగ్గియాలి. కెమికల్స్ వాడే విధానాన్ని తగ్గించేయడానికి మన మాటలు పనిచేయాలి. మనం చెప్తూ వెళ్ళాలి. నెమ్మదిగా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏం చేస్తుంటే ఆర్గానిక్ అగ్రికల్చర్ చేయండి అని ప్రోత్సాహం ఇస్తుందండి. ఇప్పుడు ఆర్గానిక్ అగ్రికల్చర్ చేయండి అని ప్రోత్సాహం ఇస్తుంది. దాన్ని మనం
మార్కెట్‌లోకి జనాలకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే అది నెమ్మదిగా ఓ 5 ఏళ్లకో, 10 ఏళ్లకో, 20 ఏళ్లకో మొత్తానికి నెమ్మదిగా మారుతదండి. మొత్తం మారకపోయినా ఒక 30%, 40%, 50% మారినా చాలండి. అప్పుడు మన పంట బాగుంటుంది. కొంతకాలం భూమి బాగుంటుంది. భూమి బాగుంటుంది. ఉన్నంత కాలం ఆ భూమి మంచిగుంటదండి. ఇది మీరు గమనించండి. లేకపోతే ఇప్పుడున్నటువంటి కెమికల్స్‌ని కంటిన్యూ‌గా వాడిందంటే ఇంకొక 20, 30 ఏళ్లకి మనం భూమిలో ఏ పంటేసినా పండది. క్లియర్. అది ఆల్రెడీ సాయిల్ టెస్ట్ చేస్తున్న వాళ్ళందరూ చెప్తున్నారు. కాబట్టి వాటినన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని పంటని మంచి పంట పండించాలంటే వీటన్నిటిని వాడాల్సిందిగా కోరుతూ, వీటన్నిటి గురించి మీరు స్వతహాగా నాలెడ్జ్ తీసుకోవాల్సిందిగా కోరుతూ, మీరు స్వతహాగా నాలెడ్జ్ తీసుకోవాలి. మీరు నేర్చుకోవడం ఒకటి, మీరు తెలుసుకోవడం ఒకటి, ప్రాక్టికల్ చేయడం ఒకటి, ఇవన్నీ చేయండి మీరు. చేస్తూ ఎక్స్‌పర్ట్స్ దీనికి సంబంధించిన ఎక్స్‌పర్ట్స్ ఎవరైనా గాని, ర్యాంక్ హోల్డర్ అనే కాదు. ఒక ఐటీసీ లీడర్, ఒక ఎన్టీసీ లీడర్, ఒక డీటీసీ అని నేను చెప్పట్లేదు. సో, నాలెడ్జ్ దీనికి అగ్రికల్చర్ సంబంధించిన నాలెడ్జ్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర కూర్చొని వివరాలు బుక్ పెట్టుకొని రాసుకొని, తెలుసుకొని మీరు ప్రచారం చేయండి. మీరు తెలుసుకోండి స్వతహాగా. ఈ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోండి. కొత్త నాలెడ్జ్. ఎలిమెంట్స్ ప్రొడక్ట్స్ గురించి తెలిసింది. ఆనంద ప్రొడక్ట్స్ గురించి తెలిసింది. న్యూ స్టార్ ప్రొడక్ట్స్ గురించి తెలిసింది. ఆహార్ ప్రొడక్ట్స్ గురించి తెలిసింది. ఇప్పుడు మనం ఇండియా గ్రో ప్రొడక్ట్స్ గురించి కూడా ఆల్రెడీ మన టీమ్‌లో చాలా మంది ఎక్స్‌పర్ట్స్ తయారయ్యారు. ఇప్పటికే టీసీ ర్యాంక్ హోల్డర్స్ కొంతమంది మంచి ఎక్స్‌పర్ట్స్ ఉన్నారని నాకు కనిపిస్తున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్‌ల మీద కొంతమంది కనిపిస్తున్నారు నాకు. నేను అందరికి పలకట్లేదు. కాకపోతే కొంతమంది నాకు స్క్రీన్‌ల మీద కనిపిస్తున్నారు. ఎక్స్‌పర్ట్స్ తయారైన వాళ్ళు ఇప్పుడు. వాళ్ళు కెమికల్ తగ్గించేసి కంప్లీట్‌గా మన ప్రొడక్ట్సే వాడిపించాలని కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ వాళ్ళ దగ్గర నాలెడ్జ్ తీసుకోండి. అంటే చిన్నోడా, పెద్దోడా కాదు. విషయం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు పెద్దోడని గుర్తుపెట్టుకోండి. విషయం ఎవరు పెద్దోడు ఉంటే వాళ్ళు. వాళ్ళ దగ్గర తీసుకోండి. ఖచ్చితంగా తెలియని విషయాన్ని తెలుసుకోండి. తెలిసిన విషయాన్ని తెలియని వాళ్ళకి తెలియజేయండి. ఇదే మన సూత్రం అండి. మన పనండి. ఇది మనం చేద్దామండి. ఇప్పటి నుండి మనం కొంచెం అందరం కూడా ఇన్వాల్వ్ అవుదాం. ఇంట్రెస్ట్ పెడదాం. మంచి ప్లాన్స్ దీని మీద కూడా ఉన్నాయి. ఫ్యూచర్‌లో మనం ఈ అగ్రికల్చర్ మూవ్‌మెంట్స్‌తో కూడా మంచి బిజినెస్ చేయబోతున్నాం. మంచి బ్రహ్మాండమైన బిజినెస్ మనం చేయబోతున్నాం అండి. ఇది మీరు గమనించండి. మరి ఇది చూస్తే ఏంటంటే ఇది కంప్లీట్‌గా మనం చేయాల్సిన పనేంటిది? మనం చేయాల్సిన పనేంటిది? వీటిని బేస్ చేసుకొని మనం ఒక గోవా టూర్ పెట్టుకున్నాం. మంచి టూర్ పెట్టుకున్నామండి గోవా టూర్. ఆ గోవా టూర్‌ని ఫాలో అప్ చేద్దాం. గోవా టూర్ ఎందుకంటే అగ్రికల్చర్ మూవ్‌మెంట్స్ బాగుందండి. అగ్రికల్చర్ మూవ్‌మెంట్ బాగుంది. ఆల్రెడీ కొంతమంది లీడర్స్ ఈరోజు చూసుకుంటే స్పీడప్ చేసారు బిజినెస్‌ని. కొంతమంది ఎస్టీసీ లీడర్స్ స్పీడప్ చేసారు. ఆర్టీసీ లీడర్స్ కావచ్చు, కొంతమంది డీటీసీ లీడర్స్ కావచ్చు, టీసీ లీడర్స్ కావచ్చు, చాలా మంది యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒక పార్ట్‌గా చేస్తున్నారండి. కాబట్టి మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇంట్రెస్ట్ పెట్టి చేయండి. తప్పకుండా తక్కువ టైంలోనే మంచి పొజిషన్‌కెళ్ళే ఛాన్సు మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేయడం వల్ల ఉందండి. ఒక డిస్ట్రిబ్యూటరు ఒక డైమండ్ కావాలంటే ఒక 4 టీమ్‌లు స్టార్ట్ చేసి, ఒక డిస్ట్రిబ్యూటర్ డైమండ్ కావాలంటే 4 టీమ్‌లు స్టార్ట్ చేసి, 4 పిల్లర్‌లను స్టార్ట్ చేసి, ఈ 4 పిల్లర్‌లకి మీరు చేయాల్సిన పనేంటంటే, కేవలం మీరు చేయాల్సిన పనేంటంటే, ఎవరికి వాళ్ళు ఒక్కొక్కరు ఒక 5 ఊర్లు, 6 ఊర్లలో మీరే అక్కడ ఒక నలుగురినో, ఐదుగురినో రైతులను సెలెక్ట్ చేసుకొని, వాళ్ళని ఫాలో అప్ చేసుకుంటూ బెస్ట్ సర్విస్ ఇచ్చుకుంటూ, ఓ 2 ఎకరాలో, 3 ఎకరాలో ఏపిచ్చి, ఒక్కొక్క రైతుతోని ఒక 5గురిని, 6గురితోని ఏపిచ్చి, బెస్ట్ సర్విస్ మీరు ఇచ్చుకుంటూ, ఒక సంవత్సరం పొడుగుతా వాళ్ళకి సర్విస్ ఇవ్వండి. సరిపోతుందండి. ఒక సంవత్సరం పొడుగుతో మీకు సర్విస్ ఇచ్చిందంటే, నెక్స్ట్ ఇయర్ ఆ 5గురు రైతులు మీకు ఇంచుమించుగా చెప్పాలంటే 20 మంది, 30 మంది రైతులకు మీకు సహకారం చేస్తారండి వాళ్ళు. అంటే ఈ 5గురు రైతులు ఇంచుమించుగా కొనుక్కునేది 20,000, 30,000, 40,000 కావచ్చు ఒక పంటకి. అంటే తక్కువనే కావచ్చు. కానీ ఫ్యూచర్‌లో చూసుకుంటే అదేమవుతది బిజినెస్ మీకు పెరిగిపోద్దండి. అది మీరు గమనించండి. ఒక రైతు వచ్చిందంటే రైతుకు సంబంధించిన అగ్రికల్చర్ ప్రొడక్ట్సే కాదు కదా! ఇంట్లో కావాల్సినవి కూడా కొంటాడు కదా! ఒంట్లో కావాల్సినవి కూడా కొంటాడు కదండీ! ఇంట్లో కావాల్సినవి కొంటాడు. ఒంట్లో కావాల్సినవి కొంటాడు. నెక్స్ట్ పంటలు ఎలాగో కొంటాడు. కాబట్టి మీరు ఈ పని మీరు చేయండి. తప్పకుండా మంచి రిజల్ట్స్ మీకొస్తాయండి. మరి ఈరోజు టాపిక్ నాదిది. మళ్ళీ మీకు తొందరలోనే మళ్ళీ కలుస్తా అండి. ఎక్కువ టైం ఏం లేదండి. మళ్ళొక వారం రోజుల లోపే మళ్ళీ నేను మంచి ఇన్ఫర్మేషన్‌తో